హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. నీకు బదులుగా మరణించిన ప్రేమ, చిరజీవమును నీ కొసగే ప్రేమ. నీకు బదులుగా మరణించిన ప్రేమ, చిరజీవమును నీ కొసగే ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించగా. అబ్రాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా
నీకే అర్పిస్తాను. సర్వము పోయిన శరీరము కుల్లిన నాను వారే వెలివేసిన, సర్వము పోయిన శరీరము కుల్లిన నాను వారే వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైన, ఆప్తులంతా శత్రువులైన అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేనైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంత మేలు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంత మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. ఏమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాడిగల
కడిగించి వేయుచు అనుక్షణం కొత్త శక్తినిచ్చుచున్నది. అనుక్షణం కొత్త శక్తినిచ్చుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే నెమ్మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జీవకు మధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జీవకు మధురమైనది. మేలిమి బంగారు కన్నా మిన్నైనది, మేలిమి బంగారు కన్నా మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే నెమ్మదినిచ్చెను. అందరం కలిసి మరొక పాట పాడి దేవుని మహిమపడతాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు.
పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా క్షేమకాలం, లోకమంతా క్షేమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. ఏడేళ్ళు పరిశుద్ధులతో నిండబోతుంది, ఏడేళ్ళు పరిశుద్ధులకు విందబోతుంది. ఏడేళ్ళు లోకం మీదకి శ్రమ రాబోతుంది, ఏడేళ్ళు లోకం మీదకి శ్రమ రాబోతుంది. యేసు వార్త మోయబడు, యేసు వార్త మోయబడు, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రాజ్యమేలును, రాజ్యమేలును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన వేగును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన వేగును. యేసు వార్త మోయబడు, మోయబడు, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. మరవద్దు ఆయన రాకడా, ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయము సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయము సిద్ధముగా నుండి. మారాలి, పాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు
యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. 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 రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. అందరు కళ్ళు మూసుకుని ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తన పరిశుద్ధ సన్నిధి ఇక్కడ ఉన్నది. దేవుడు భూమి నాది, ఆకాశము నాది. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. అవును, ఆయన పాదములు ఇప్పుడు మనం కూర్చున్న చోట ఉన్నాయి. ప్రభు అన్నాడు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామలు కూడుకుంటారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎదుగో సర్వ భూమికి సర్వ సృష్టికి సర్వాధికారి అయిన ప్రభువు ఈ రాత్రి ఆయనను మనం ఆరాధిస్తున్నాం. ఓ ప్రతి ఒక్కరిని తన రక్తముతో ఇదిగో శుద్ధీకరించి తన ఆత్మతో నింపి తన యందు విశ్వాసముంచగా మరణమును తప్పించి నరకమును తప్పించి నిత్యరాజ్యమును ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిదాం. స్తోత్రం. నమ్మితే నా మహిమను చూస్తావు, నమ్మితే నా మహిమను చూస్తావు. నాకంటూ ఈ లోకంలో అసాధ్యమైనది ఏది లేదు, నాకంటూ అసాధ్యమైనది లేదు. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. నా యందు విశ్వాసం ఉంచిన వారు ఎదుగో ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యను గెలుస్తారు, ప్రతి పరిస్థితిని గెలుస్తారు. ఈ లోకంలో చనిపోయినా పర్వాలేదు, తిరిగి లేస్తారు. మరణము లేని వారిగా నేను చేస్తాను, జయమిచ్చువానిగా నేను చేస్తాను. పాపమును సిలువలో అంతం చేశాను, నా మరణము ద్వారా మరణాన్ని మింగేశాను. ఇదిగో మూడో రోజు తిరిగి లేచి నా యందు విశ్వాసం ఉంచువారు మరలా లేస్తారని నిరీక్షణ ఇచ్చాను. ఈ ఆకాశం ఈ భూమి గతించిపోవును, కానీ నా మాటలు గతించిపోవు. నేను మరలా రెండవసారి తిరిగి వస్తున్నాను. నేను సంఘంలో నేను సంచరిస్తున్నా. 7 నక్షత్రములను చేతబట్టుకొని 7 దీపస్తంభముల మధ్య నేను సంచరిస్తున్నా. ఈ రాత్రి మీ మధ్య నేను సంచరిస్తున్నాను. నా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా. మా జీవానాదా ప్రేమానాదా స్తోత్రించెదము. మా జీవానాదా ప్రేమానాదా స్తోత్రించెదము. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా. స్తోత్రించెదము
స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా నా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించెదము మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించెదము ఏడు నక్షత్రములను కూడి చేత పట్టుకొని ఏడు నక్షత్రములను కూడి చేత పట్టుకొని ఏడు దీపముల మధ్య సంచరించువాడా ఏడు దీపముల మధ్య సంచరించువాడా స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించెదము మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించెదము మొదటి వాడా కడపటి వాడా మృతుడైనా వాడా మొదటి వాడా కడపటి వాడా మృతుడైనా వాడా మృతిని తలచి లేచిన వాడా మది నేను తలచెదను మృతిని తలచి లేచిన వాడా మది నేను తలచెదను స్తోత్రించెదను స్తోత్రించెదను యేసు దేవుడా స్తోత్రించెదను స్తోత్రించెదను యేసు దేవుడా మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించెదము మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించెదము అగ్ని జ్వాల వాటి కన్నులు కలిగిన వాడా అగ్ని జ్వాల వాటి కన్నులు కలిగిన వాడా అపరాధిని పోలిన పాదముల్ దేవుని కుమారా అపరాధిని పోలిన పాదముల్ దేవుని కుమారా స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించెదము మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించెదము ఏడు నక్షత్రములు దేవుని ఏడాత్మలో ఏడు నక్షత్రములు దేవుని ఏడాత్మలో
కరుణించి మము కాపాడు మయ్యా కలిగిన వాడా కరుణించి మము కాపాడు మయ్యా స్తోత్రించదము స్తోత్రించదము యేసు దేవుడా స్తోత్రించదము స్తోత్రించదము యేసు దేవుడా మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించదము మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించదము ఆమేనాను వాడా నమ్మకమైన నాదుడా ఆమేనాను వాడా నమ్మకమైన నాదుడా సత్యసాక్షి దేవుని దృష్టికి ఆదియు నీవేగా సత్యసాక్షి దేవుని దృష్టికి ఆదియు నీవేగా స్తోత్రించెదము స్తోత్రించెదము యేసుదేవుడా స్తోత్రించెదము స్తోత్రించెదము యేసుదేవుడా మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించదము మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించెదము మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించదము మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించదము మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించదము మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించదము ఆరాధనా 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 స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే వ్యాధులను కలిగించినావు ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే ఇప్పుడు ప్రతి రోగము ప్రతి బలహీనతలో
నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే. అందరి చేతులు ఎత్తి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధనా భగవాని పరిశుద్ధ రక్తం తండ్రి యేసయ్యా మా మీద ప్రోక్ష ఆరాధన నీకే నీ రక్తము ద్వారానైనా మాకు విడుదలంది. మరణం నుండి విడిపించిన దేవుడు, శాపం నుండి విడిపించిన దేవుడు, రోగం నుండి విడిపించిన దేవుడు, మా మరణం నుండి విడిపించడానికి నీవు మరణం పొందావు. మరణము ద్వారా అంతం చేసి మా పాపం నుండి విడిపించావు. మా పాపం నుండి విడిపించడానికి పవిత్రమైన నీ రక్తాన్ని చిందించావు. పవిత్రమైన నీ రక్తము చిందించినట్లు చేతులకు గాయాలు, మేకులు, కాళ్ళకు మేకులు, తలంతా కూడా ముళ్ళ కిరీటం, శరీరమంతా కూడా గాయాలు. ఆఖరి రక్త బొట్టు చిందించేంత వరకు నీ ప్రాణాన్ని నువ్వు పెట్టలేదు. నా ప్రాణము పెట్టుటకు దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం ఉన్నదన్న సృష్టికర్తమైన నీవు మా కొరకు ప్రాణం పెట్టావు. పాపం నుండి నీ రక్తం ద్వారా విడుదలిచ్చావు. మరణం నుండి నీ మరణం ద్వారా మమ్మల్ని విమోచించావు. మా శాపం నీ మీద వేసుకుని శాపగ్రస్తుడిగా మారి శాపమును తొలగించిన దేవుడు, శాపమును తొలగించిన దేవుడు, మా రోగములన్నీ నీ మీద మోసుకొని నీవు పొందిన గాయాల ద్వారా మాకు స్వస్థత ఇచ్చిన దేవుడు. నమ్మితే మహిమను చూపిస్తాను, నమ్మితే మహిమను చూపిస్తాను, నమ్మితే మరణం నుండి తప్పిస్తాను, నమ్మితే రోగం నుండి విడిపిస్తా, నమ్మితే పాపం నుండి విడిపిస్తా, నమ్మితే శాపం నుండి విడిపిస్తా. రక్తంతో ప్రతి ఒక్కరిని కడిగి ఆ రీతిగా చేసేసి ఈ రాత్రి ఎంతమంది అయితే ఉపవాసం ఉన్నారు, వారందరినీ చేతులకు అప్పగిస్తున్నారు. ఈ రాత్రి తండ్రి నీ చేతులకు నా ప్రభు ఐదుగో నీ దాసుడు నీ కుమారుడు ఆనుక్ గారిని, తన యొక్క సతీమణిని, తను ప్రేమించిన తన కుమారుని కుమార్తెను, వారి యొక్క అక్కలను బావలను, వారి కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నా. ప్రతి విధమైన అంధకారపు ఆధిపత్యం నుండి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నా.
యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నా. ప్రతి కట్లు యేసు నామములో తెంపబడును గాక. ప్రతి బంధకము నుంచి యేసు రక్తములో, యేసు నామములో కుటుంబం అంతటికి విడుదల కలుగును గాక. నీ రక్తం కిందికి కుటుంబం అంతటిని తీసుకొస్తున్నా తండ్రి. ప్రతి అపవిత్రత యేసు రక్తంలో కడగబడును గాక. ప్రాణాత్మ దేముల మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నా. ప్రతి మోకు నుండి విడుదల కలుగును గాక. ప్రతి కాడి విరగొట్టబడును గాక. ఈ కుటుంబం అంతా కూడా దేవుని యొక్క కృపను పొందుకొందురుగాక. దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకొందురుగాక. మనోనేత్రములు తెరవబడును గాక. హృదయములు తెరవబడును గాక. చెవులు తెరవబడును గాక. పరలోకపు ఇదిగో ఆ యొక్క మార్గము పొందుకొందురుగాక. ప్రభు యొక్క కృప కలుగునుగాక. ప్రభు ఆ రీతిగా కుటుంబం అంతటిని తన రక్తంతో కడుగుతుంది. ఆ నొగ్గారిని, వారి యొక్క సతీమణిని, పిల్లల్ని దేవుడు దీవించినట్లు, వారి యొక్క అక్కలను, బావలను దీవించినట్లు, వారి సంతానంను దీవించినట్లు, ప్రతి శాపము, దోషము యేసు రక్తములు, యేసు నామములు కొట్టివేయబడునుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప ఈ కుటుంబం అంతా కూడా పొందుకొనున్నట్లు గట్టిగా చప్పట్లు కొట్టి నోరు తెరిచి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, యేసయ్యా నీకు వందన, యేసయ్యా నీకు వందన, యేసయ్యా నీకు వందన. ఇప్పుడే నీ నామములో విడుదల ప్రకటిస్తున్నాం, స్వస్థత ప్రకటిస్తున్నాం, సమాధానం ప్రకటిస్తున్నాం. అయ్యా ప్రతి బంధకం నుంచి విడుదల ప్రకటిస్తున్నాం. అయ్యా రక్షణ కలుగునుగాక. ఓ నెమ్మది కలుగునుగాక. ఈ బిడ్డల ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయంలో వర్ధిల్లునట్లు ప్రభు యొక్క సమృద్ధి పొందుకొందురుగాక. ప్రభు యొక్క ప్రతి మేలు ఈ కుటుంబం పొందుకొనుగాక. ఆ రీతిగా ప్రభు చేస్తుండగా, వాక్యంలోకి వెళ్తుండగా దేవుడు మనందరినీ దర్శించలే. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నీ రక్తముతో నేను కడిగినందుకు వందనాలు. నీ కృపతో ఈ కుటుంబాన్ని దర్శించినందుకు. ఈ సాయంకాలం ఎంతమంది అయితే ప్రార్థనలో కూడుకున్నారో, ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో, వారందరి మీద నీ కృప దిగి వచ్చునుగాక. వారికి విడుదల కలుగునుగాక. ప్రతి భయము నుండి విడుదల కలుగునుగాక. ప్రతి రోగం నుండి స్వస్థత కలుగునుగాక. ఓ నెమ్మది, సమాధానము కలుగునుగాక. నీ కృపలో జయము కలుగునుగాక. ఆ రీతిగా సహాయం చేసినందుకు నీకే వందనాలు చెల్లిస్తాను. యేసే నామములో ప్రార్థించి వేడుకొని పొందున్నాము తండ్రి. అందరం కూర్చుందాం. ఓకే, సాయంకాలం మనందరం కూడా 25వ రోజుకు వచ్చాము. ఉపవాసాలు 40 దినాలు ఉపవాసాలు మనం ఉన్నాం. 25వ రోజు. అయితే ఈ ఉపవాస దినాలు గుడ్ ఫ్రైడే వరకు కూడా జరుగుతాయి. అంటే శుభ శుక్రవారం. శుభ శుక్రవారం అనే రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన శరీరము నలగొట్టబడి సిలువలో మన కొరకు రక్తం చిందించి ప్రాణాన్ని దారపోసిన ఆ రోజు వరకు కూడా మనకి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఆ రోజు లెక్కేసుకుంటే 50 రోజులు అవుతుంది. హల్లెలూయా. సో దేవుడు మనల్ని కృపించి కార్యం చేయునుగాక. రేపు ఆదివారం ఇంకొక ప్రణాళిక మీకు ఇస్తాను. దేవుడు దాని విషయంలో సాయం చేయనుగాక. ఓకే, మనందరం కూడా ఈ 23వ ఉపవాస రోజు నుంచి ప్రకటన గ్రంథం అని బైబిల్లో ఒక చివరి పుస్తకాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఆ చివరి పుస్తకం ఏం చెప్తుందంటే, భవిష్యత్తులో సంభవించబోవు సంఘటనలను అది మనకు ఉపదేశిస్తుంది. మనిషి యొక్క అంతం ఏంటి, ఈ లోకం యొక్క అంతం ఏంటి,
ప్రభువైన యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన గొర్రె పిల్ల వలె వచ్చాడు. ఆయన ఒక సాధారణమైన మనిషిగా దేవుడు తగ్గించుకొని పుట్టాడు. పవిత్రంగా పుట్టాడు. ఎందుకంటే అమ్మ కడుపులో డైరెక్ట్ పిండముగా వచ్చేసాడు ఆయన. మరొక పురుషుని ఎరగని కన్య గర్భంలోనికి డైరెక్ట్ శరీరమును ధరించుకొని పిండముగా ఆమె గర్భంలోనికి వచ్చేసాడు. ఆమె ప్రమేయం లేకుండా, ఆమె ఎవరితో అయితే వివాహం చేసుకోబోతుందో ఆయన యొక్క ప్రమేయం లేకుండా ఆమె పవిత్రముగా ఆమె గర్భంలోనికి పవిత్రుడైన దేవుడు వచ్చేసాడు. మనం మాత్రం తండ్రి తల్లి యొక్క సంయోగం ద్వారా మనం ఈ లోకంలో జన్మిస్తాం. తండ్రి యొక్క లక్షణాలు, తల్లి యొక్క లక్షణాలను పెట్టుకొని వస్తాం. తండ్రి పాప స్వభావం, తల్లి పాప స్వభావం ఉంది కాబట్టి ప్రతిదీ మనం తల్లిదండ్రుల నుంచి పొందుకుంటాం. కాబట్టి పుట్టుకలోనే పాప స్వభావంతో జన్మ పాపమని మనము తెచ్చుకొని భూమి మీదకి వస్తాం. ఆ జన్మ పాప స్వభావాన్ని బట్టి మనము పాపం చేసి కర్మ పాపులుగా ఉంటాం. దాన్ని బట్టి పాపం వచ్చి జీతము మరణము, ఆ మరణము నిత్య నరకము అని బైబిల్ సెలవిస్తుంది. అయితే ఆ మరణం నుండి తప్పించడానికి దేవుడు మనందరినీ తన స్వరూపంలో తన పోలికలో సృష్టించుకున్నాడు గనక, మనల్ని ప్రేమిస్తున్నాడు గనక, మనందరము అట్టి శిక్షకు పాత్రలుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు గనక, శిక్షకు పాత్రులమైనప్పటికీ ఆ శిక్ష మనం పొందుకోవడం ఆయనకి ఇష్టం లేదు గనక, మనల్ని ప్రేమించాడు గనక ఆ పాపం యొక్క శిక్షను ఆయనే అనుభవించడానికి నరావతారిగా వచ్చాడు. ఆ పాపమును కడగడానికి పవిత్రమైన రక్తము, పవిత్రమైన దేహముతో ఈ లోకానికి వచ్చి పవిత్రమైన తన దేహము నుంచి రక్తమును చిందించి పాపమును, శాపమును, దోషమును సిలువలో ఆయన కొట్టేశాడు. నమ్మితే ఆ రక్తముతో కడుగుతాడు. పాపము, శాపము, దోషం పోతుంది. పాపం పోయింది కాబట్టి నిత్య మరణమును, నరకము లేదిక. అయితే ఆయన చనిపోయాడు. చనిపోయి మరణము అనుభవించి మరణాన్ని అంతం చేశాడు. ఎలా? 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. సో ప్రతి మనిషి యేసునందు విశ్వాసం ఉంచితే అతడు ఎన్నటికీ చనిపోడు. ఒకవేళ చనిపోయినా తిరిగి లేస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. సో ఎక్కడికి ఆయన వెళ్ళిపోయాడు? తిరిగి లేచి 40 దినాలు ఈ భూమి మీద సంచరించి 517 మంది తన శిష్యులకు కనుపరుచుకొని ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన తిరిగి మరలా వస్తానన్నాడు. ఆ వచ్చే లోపు సర్వసృష్టికి వెళ్ళి, ఇదిగో నేను చేసిన ఈ కార్యాన్ని, మానవ పాపమును సృష్టికర్త అయిన నేనే నరావతారిగా వచ్చి మానవ పాపమును నా మీద గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ప్రతి మనిషిని పాపమును నా మీద వేసుకొని ప్రతి మనిషిని పాపానికి ప్రాయశ్చిత్తము, శాంతిని నేను చేసి, శాంతిని నా రక్తముతో, సృష్టికర్త తన రక్తంతో శాంతిని చేసి దేవునికి మనకున్న ఆ యొక్క ఎడబాపును తీసేసి, మన పాపను బట్టి దేవుడు మనం శిక్షించాలి, ఆయన ఉగ్రత మన మీద కుమ్మరించాలి. కానీ ఉగ్రతను కుమ్మరించనివ్వకుండా ఉగ్రతనంతటిని కూడా తాను మింగేసి ఆ శిక్షను ఆయన అనుభవించి మరణించి, నీతిమంతుడు గనక మరణమైనని బంధించలేదు, తిరిగి లేచాడు. తిరిగి లేచి ఇక నా యందు విశ్వాసం ఉంచువానికి నేను నీతినిస్తాను, ఆ నీతి ఎవరైతే పొందుకుంటారో వారు కూడా ఇంకా చనిపోరు, ఒకవేళ చనిపోయినా నాలాగా తిరిగి లేస్తారు. తిరిగి లేచి నేను ఏ లోకానికైతే నేను వెళ్ళిపోయిన ఆ లోకానికి వారిని నేను తీసుకొని వెళ్తాను. కానీ నేను వెళ్ళాను గనక మరలా నేను వచ్చే తీసుకెళ్తానని, రెండవసారి నేను వస్తాను అని చెప్పి ఒలీవ కొండ మీద నుంచి ఆకాశంకి వెళ్ళిన ఆయన మరలా ఇదే కొండ మీదకి నేను దిగి వస్తాను అన్నాడు. ఏ కొండ మీదకి వస్తానన్నాడు? ఇదే కొండ మీదకి నేను దిగి వస్తానన్నాడు. ఇంకో మ్యాప్ తెచ్చేదండి. అదే కొండ మీదకి వచ్చి ఆయన మనుషులందరినీ కూడా మరలా తీసుకెళ్ళిపోతానని సెలవిచ్చిన విషయాలన్నీ కూడా బైబిల్లో మనకున్నాయి. అయితే దేవుడు మనుషుల నుంచి ఒకటే కోరుతున్నాడు, కేవలం విశ్వాసము చూపించమంటున్నాడు. విశ్వాసం చూపిస్తే చాలు, ఈ లోకంలో నీకు నెమ్మది, సమాధానము, శాంతి,
నమ్మితే నా శక్తిని పొందుకున్నావు. నేను పొందిన గాయాలు నీ రోగాన్ని స్వస్థపరుస్తాయి. నేను కార్చిన రక్తము నీ శాపము, దోషము, పాపమును కడిగిస్తుంది. నేను పొందిన మరణము నీకు నీ మరణాన్ని తొలగిస్తుంది. నేను తిరిగి లేచాను కనుక నిన్ను కూడా ఎప్పటికీ బ్రతికించే జీవిగా, మరణం లేనివాడిగా, నిత్య జీవముకి వారసుడిగా నేను నిన్ను చేస్తాను. అంతం లేని వ్యక్తిగా ఉంటావు. కనబడుతున్న లోకం అంతమైపోతుంది, ఆ ఆకాశం అంతమైపోతుంది, కానీ కొత్త ఆకాశము, కొత్త భూమి నేను నిర్మించబోతున్నాను. ఆ కొత్త ఆకాశం ఇదిగోండి, దీని మీద చూస్తారు, అక్కడ కొంచెం సైడ్ కూర్చో. ఈ కొత్త ఆకాశం, ఈ కొత్త భూమిలోనికి నేను నిన్ను తీసుకెళ్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. సో ఈ వివరాలన్నీ కూడా రాసిన ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము ఇదిగో ప్రకటన గ్రంథం. ఆ రెండవ రాకడ గురించిన వివరాలన్నీ కూడా మనకు తెలియపరిచే గ్రంథం ఉంది. ఆ గ్రంథమే ప్రకటన గ్రంథం. హల్లెలూయా. ఆ గ్రంథము యొక్క ధ్యానాన్ని మనం ఒక 3 రోజుల నుంచి ప్రారంభించాం. అయితే ఆ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే చూడండి, ఆ గ్రంథం యొక్క వివరాలు ఇదిగో ఈ ఈ ఈ ఈ భాగంలో ఉంటాయి. ఆ గ్రంథం ఏమైతే రాయబడిందో ఆ గ్రంథం యొక్క వివరాలన్నీ కూడా ఇదిగో ఈ భాగం గురించిన వివరాలు ఆ గ్రంథంలో ఉంటాయి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు. నిజానికి ఈ భాగం కూడా ఆ గ్రంథంలో ఉంది. ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ భాగం అనగా భవిష్యత్తు యొక్క సంఘటనలు ముందుగానే దేవుని వాక్యములో వ్రాయించబడి ఉన్నది. ఆ గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. ఏంటి ఆ గ్రంథము అంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు సిలువలో గొర్రె పిల్లవలే ఆయన మనందరికీ కొరకు బలైపోయాడు. కానీ రెండవ రాకడ ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ఆ రెండవ రాకడ దినములలో ఏమేమి ప్రపంచంలో జరుగుతాయి అనే వివరాలు ప్రకటన గ్రంథములో ముందుగానే రాసి ఉంచాడు. అయితే ఈ వివరాలను అర్థం చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ నుంచి కథ అర్థం చేసుకోవాలంటే దీనికి ముందు జరిగిన కథను అర్థం చేసుకుంటేనే అక్కడ ఎందుకు అలా, ఎందుకంటే మనకి ఇంకా అవి జరగలేదు, ఇది భవిష్యత్తు జరగలేదు, అలా ఎందుకు జరగవలసి వస్తుంది అనే ఆలోచన మనకి చదువుతున్నప్పుడు అర్థం కావడానికి మనము ప్రయత్నించినప్పుడు అసలు దాని యొక్క పూర్వం ఏం జరిగిందో తెలుసుకున్నప్పుడే ఆ భవిష్యత్తు ఎందుకు అలా రాయబడింది, అలా ఎందుకు జరుగుతుంది అంటున్నాడు అనేది అర్థమవుతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయి. 66 పుస్తకాలను పరిశుద్ధాత్మ దేవుడు మనుషులను ప్రేరేపించి తన చరిత్రను రాయించుకున్నాడు. మనుషులకి గ్రంథాన్నే దేవుడు రాయించి ఉండకపోతే మనకు సత్యం తెలిసేది కాదు, చరిత్ర తెలిసేది కాదు. సో దేవుడు తన ప్రజల్ని రక్షించుకోవాలనుకున్నాడు కాబట్టి తన ప్రజలు ఒక మంచి భవిష్యత్తును ఆయన నూతన ఆకాశము, నూతన భూమిలోనికి తీసుకెళ్లాలనుకున్నాడు కాబట్టి ఆయనే మనుషులకు ఆ వివరాలన్నీ రాయించి మనుషులకు అందించాడు. అందుకే ప్రపంచంలో ఈ పుస్తకము ప్రింట్ అయినన్ని పుస్తకాలు ఇంకొక పుస్తకం లేదు. ఎందుకు? ప్రతి వ్యక్తికి ఇది అందజేయబడాలి. ప్రతి వ్యక్తి తన గమ్యాన్ని తెలుసుకోవాలి. తను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, ఈ భూమి యొక్క ఉద్దేశం ఏంటి, ఈ ఆకాశం యొక్క ఉద్దేశం ఏంటి, ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఏం జరగబోతుంది ప్రపంచంలో, ఇంతవరకు ఏం జరిగింది ప్రపంచంలో, ఆ వివరాలన్నీ కూడా ఇదిగో ఏది దాచిపెట్టకుండా మానవ చరిత్రను, ఇదిగో సృష్టి యొక్క రహస్యాన్ని, ఆ సృష్టి యొక్క అంతాన్ని, సృష్టి యొక్క ఆరంభాన్ని పూర్తిగా దీంట్లో సంక్షిప్తము చేసి అందించాడు. సో ఈ భవిష్యత్తుని తెలుసుకోవాలంటే ఆ యొక్క సృష్టి యొక్క ఆరంభం మొదలుకొని ఈ సృష్టి యొక్క అంత్యకాలమును గురించిన అధ్యయనం చేస్తే తప్ప ఆ ఒక్క గ్రంథము అంత ఈజీగా అర్థం కాదు. ఎందుకు అంటే అది బొమ్మలు ఉన్నాయి, దాంట్లో ఎక్కువ, దాంట్లో దృశ్యాలు ఉన్నాయి, గుర్తులు ఉన్నాయి, వివరాలన్నీ కూడా గుర్తుల రూపంలో పెట్టాడు, వివరాలన్నీ కూడా బొమ్మల రూపంలో పెట్టాడు. సో అందుకే ఆ గుర్తుల యొక్క అర్థం తెలుసుకోవాలంటే అది గతాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటేనే అది సులువుగా అర్థమయ్యే అవకాశం ఉంది. అయితే దానికి ముందు మనం ఏం గమనించామంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం గమనించామంటే ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే 4 విషయాలు చాలా ముఖ్యమని మనము గమనిస్తున్నాం. మొదటిది ఏంటంటే మొదటి వచనం చదవండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు
దేవుడు ఆయనకు అనుగ్రహించిన యేసుక్రీస్తు తన దాసులకు ఆ, కనుపరచుటకు, ఎవరికి కనపరచడానికి ఇది ఉందని చెప్తున్నాడు అక్కడ, దాసులకు. సో మొదట ఈ విషయాలు ముఖ్యంగా ప్రకటన గ్రంథం అని అర్థం కావాలంటే అది ఎవరికి అర్థమవుతుంది, దాని తాత్పర్యం ఎవరికి అర్థమవుతుంది అంటే దాసులకు, దేవుని దాసులకు. దేవుని యందు విశ్వాసం ఉంచువారు ఒక ఎత్తు అయితే, విశ్వాసం ఉంచి ఇంకొంచెం ముందుకెళ్ళి దేవునికి దాసుడవడం మరొక ఎత్తు. విశ్వాసం ఉంచినప్పుడు ఏమవుతుందంటే నీ పాప శరీరము ఈ శరీరంలో నువ్వు చేసిన పాపమంతటిని దేవుడు తొలగించి నేను ఒక కొత్త వ్యక్తిగా మార్చేస్తున్నాడు. ఇప్పుడు కొత్త వ్యక్తివైన నీవు రక్షణ పొందుకొని బాప్తిజం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దేహమును ఏం చేయాలి, దేవునికి దాసునిగా దీనిని నువ్వు మార్చేసుకోవాలి. అంటే ఇక మీదట ఏమవుతుందంటే దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఇంకొంతమంది ఇంకా దేవునికి దాసులు అవ్వట్లేదు, విశ్వాసులుగా ఉండి ఒక విశ్వాసములు నడుస్తున్నారు. ఏంటి ఆ విశ్వాసం అంటే ఆదివారం మందిరానికి వెళ్ళాలి, ఏంటి ఆ విశ్వాసం అంటే బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళాలి, ఏంటి ఆ విశ్వాసం అంటే పొద్దున ప్రార్థన చేసుకోవాలి, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఏంటి ఆ విశ్వాసం అంటే నేను యేసుప్రభు బిడ్డని, ఏంటి ఆ విశ్వాసం నేను బాప్ని, అక్కడికి అయిపోతుంది. అది కాదు అక్కడ. అది దానివల్ల నీ జీవితానికి ఈ భూమి మీద బ్రతుకి ఏ మాత్రం ఆ యొక్క విశ్వాసము సరిపోదు, పనికిరాదు. ఈ భూమి మీద నీకున్న విశ్వాసము ఏం చేయాలి, ఆ విశ్వాసం నీకు విధేయతలోనికి నడిపించాలి. ఏంటి ఆ విధేయత అంటే నీవు ఆయనకు దాసుడవ్వాలి. నిన్న నేను మాట్లాడుకున్నాను, దేవాది దేవుడు ఆయన రాజు ఈ భూమి మీద ఎలా బ్రతికాడు, ఒక దాసుడిగా బ్రతికాడు, దాసుడు అయిపోయాడు. ఆయన దైవ కుమారుడు, సృష్టికర్త ఈ భూమి మీద ఎట్లా బ్రతికాడు, దాసుడిగా బ్రతికాడు. ఇంకా ఎట్లాంటి దాస్తత్వం అంటే ఆయనది శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకొని బ్రతికాడు. సృష్టికర్త ఈ భూమి మీద దాసుడిగా బ్రతికాడు అంటున్నాడు. అయితే ఆయన రాజుల రారాజు రారాజు ఏం చేశాడంటే ఈ భూమి మీద దాసుడిగా బ్రతికాడు. మనం గమనించాము, మనమెవరము, బంధించబడ్డవారము, మనమెవరము, నరకానికి పాత్రులము, అంతమైపోయిన వారము, మృతములో ఉన్నవారము. మనల్ని ఆయన జీవం పోసి కడిగి శుద్ధీకరించి మనకేమిస్తున్నాడు, మనకు కుమారత్వం ఇస్తున్నాడు. దాసులమైన మనము, పాపులమైన మనము, నరకానికి వెళ్ళిపోతున్న మనల్ని కేవలం విశ్వాసాన్ని బట్టి, సిలువలో ఆయన చేసిన యొక్క ప్రాయశ్చిత్తాన్ని బట్టి, ఆ ప్రాయశ్చిత్తము నా కోరికని ఆ సిలువ యాగాన్ని నమ్మిన కారణాన దేవుని యొక్క బిడ్డగా, కుమారునిగా నన్ను ఏం చేస్తున్నాడు, దేవుడు ఎంచుచున్నాడు. దేవునితో సమానమైన నీతిని నాకు ఇచ్చేస్తున్నాడు, దేవునితో సమానమైన పరిశుద్ధతను నాకు ఇచ్చేస్తున్నాడు, అట్టి అర్హత నాకు ఇస్తున్నాడు. ఇప్పుడు పరలోకము నన్ను దొంగగా చూడట్లేదు, పరలోకము నన్ను పాపిగా చూడట్లేదు, పరలోకము నన్ను దేవుని కుమారుడిగా చూస్తుంది, తన యొక్క నీతిమంతునిగా చూస్తుంది. కారణం ఏంటంటే యేసయ్య కార్చిన రక్తము నేను నా పాపమునకు ప్రాయశ్చిత్తమని నమ్మినప్పుడు, యేసయ్య కార్చిన రక్తము నా పాపానికి ప్రాయశ్చిత్తమని నమ్మినప్పుడు పరలోకములో నా సృష్టికర్త నన్ను దేవుని తన సొంత కుమారునిగా నన్ను అంగీకరించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అయితే సొంత కుమారునిగా అయిపోయా నేను దేవుని కుమారుని కాబట్టి ఎట్లా పడితే అట్లా జీవిస్తానంటే కాదు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకానికి కుమారుడిగా వచ్చి ఆ కుమారుడు దాసుడిగా జీవించాడే, రాజే ఈ భూమి మీదకి వచ్చి దాసుడిగా జీవించాడే. మరి నేను బంధించబడిన, నేను నరకపాత్రుడైన, నేను మరణపాత్రుడైన నేను విడిపించి కుమారునిగా చేయబడ్డానుగా. సో అసలైన కుమారుడే దాసుడిగా జీవిస్తే కుమారునిగా చేయబడిన నేను ఇంకెంత దాసుడిగా జీవించాలి. యేసయ్య అంటాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరినడలా, ఆయన అంటున్నాడు, నేను మతాన్ని స్థాపించడానికి రాలేదు, నాకు మతంతో పని లేదు, నేను సత్యమును, జీవమును, మార్గమును అన్నాడు. నేను విశ్వాసం వస్తే నీకు జీవం ఇస్తాను,
నాలో నీవుంటే సత్యమందు ఉంటావు, నేను పరలోకానికి వెళ్తున్నాను, నిన్ను ఆ మార్గములో నేను తీసుకెళ్ళడానికి వచ్చాను, నన్ను వెంబడిస్తే నువ్వు నా మార్గములో నడుస్తున్నట్లు. సో ఈ మార్గము ఏ మార్గం ఇది? తగ్గించుకునే మార్గం ఇది. ఏ మార్గం ఇది? సాత్వికమైన మార్గం ఇది. ఏ మార్గం ఇది? ఇది దీన మనసుతో కూడిన మార్గం ఇది. తనను తాను నిర్లక్ష్యం చేసుకునే మార్గం ఇది. అహమును విడిచిపెట్టే మార్గం ఇది. నేను అనే దానిని చంపుకునే మార్గం ఇది. లోకానికి సిలువ వేసుకునే మార్గం ఇది. తనను తానే సిలువ వేసుకునే మార్గం అనేది. తనను తాను జాలి పడకుండా దాసుడైపోయి ఈ దేహమును ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకునే మార్గం ఇది. అది నీ వల్ల అవుతే ఈ మార్గంలో ఉండు, దానికంటే ఇంకెక్కువ ఏం లేదు. హల్లెలూయా. సో అలాంటి నిర్ణయముతో, ఎందుకంటే నేను నమ్మితే మాత్రం కుమారుడు అయిపోతావు, నిత్య నరకం తప్పించుకుంటావు, నిత్య జీవం పొందుకుంటావు, అక్కడికి సరిపోదు. కానీ ఇక ఈ భూమి మీద నువ్వు జయించాలంటే, ఎందుకంటే ఈ భూమి మీద పాపము ఏలుబడి చేస్తుంది, ఈ భూమి మీద సైతాను ఏలుబడి చేస్తున్నాడు, ఇంకా వాడిని ఇంకా అంతం చేయలేదు దేవుడు. చూడండి, ఇక్కడ సైతాన్ని చూపిస్తాం మీకు. ఇదిగో ఇక్కడ నుంచి పడ్డాడు, పరలోకము నుండి వాడు పడ్డాడు. పడి ఎక్కడ మనుషుని మోసం చేశాడు. చేసి భూమి మీద ఇదిగో ఎఫెసీ 2:2 ప్రకారము వాడు ఈ యొక్క వాయుమండల అధిపతిగా భూమి మీద వాడు అధిపతిగా మారిపోయాడు. వాడు ఈ లోకానికి ఇదిగో దేవుడిగా మారిపోయాడు. వాడు ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. వాడు ఎదుగో ఒకరోజు వాడు బంధించబడి ఎదుగో ఈ యొక్క భయంకరమైన అగాధములో బంధించబడతాడు. అప్పటి వరకు మనము ఇదిగో మన కాలం ఇక్కడ ఉన్నాం, మనం సంఘయుగం అంటారు దీన్ని. ఇక్కడ మనం ఉన్నాం. ఇక్కడ కూడా వాడి యొక్క ఉనికి ఉంది. సో ఈ సృష్టి అంతా కూడా వాడు ఇంకా ఇక్కడ బంధించబడతాడు. చివరికి బంధించబడిన తర్వాత లోకమంతటికి తీర్పు తీర్చే దినం వాడికి కూడా తీర్పు తీర్చబడి అగ్ని గుండంలో వాడు వేయబడతాడు. కానీ వాడికి ఇంకా తీర్పు జరిగించబడలేదు. వాడు గాలిగాడిగా తిరుగుతున్నాడు. చాలామంది జీవితాలను భ్రష్టత్వంలోకి, అసత్యంలోనికి చాలామందిని మోసం చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. సో ఇప్పుడు నువ్వు కుమారుడిగా అయిన తర్వాత కూడా నిన్ను ఇంకా మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. గనుక నీవు దేవుని ఆత్మతో, దానికి నేనేం చేయలేను, దేవుని ఆత్మతో నువ్వేం చేయాలి తెలుసా? దేవుని యొక్క ఆత్మ సహాయముతో నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకొని నువ్వు జీవించడం తప్ప మరొక మార్గం లేదు. ఖచ్చితంగా నువ్వు దాసుడు అయితేనే, ఖచ్చితంగా నువ్వు క్రీస్తుకు నిన్ను అప్పగించుకుంటేనే, సజీవ యాగముగా నువ్వు చేసుకుంటేనే అసలైన జీవితము నువ్వు జీవించడం అనేది జరుగుతుంది. నువ్వు కేవలం విశ్వాసిగా ఉంటే నువ్వు జయించలేవు. సో ఇట్టి దాసుడైన వాడికంట ఈ భవిష్యత్తు గురించిన ప్రత్యక్షత ప్రభువు ఇస్తున్నాడంట. అందుకే భవిష్యత్తు నీకు తెలియాలంటే నువ్వు ఎట్లుంటే నీకు భవిష్యత్తు చెప్తాడు. జరగని విషయాలు, జరగాల్సిన విషయాలు, జరగబోయే విషయాలు నీకు ముందే చెప్పాలంటే నువ్వు ఎలా ఉండాలి? దాసుడుగా ఉండాలని ప్రభుకు అప్పగించుకొని ఉండాలి. సో అది మొదటి పాయింట్గా మనం చూస్తున్నాం. దాంట్లో ఇంకా ఎంత సంవత్సరం అంతా చెప్పమన్నా కూడా చెప్తా పాయింట్ నేను, అంతుంది దాంట్లో. అదే అసలు క్రైస్తవ జీవితం. మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివి సిల్వలో, మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివి సిల్వలో, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది క్రోడలనా ఏలాది పుట్టేలనా
వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడ నాకై మరణించితి సిలువలో మరణ పాత్రుడ నాకై మరణించితి సిలువలో రక్షణ పాత్రను చేబూరి నిత్యము నిన్ను వెంబడించెదను రక్షణ పాత్రను చేబూరి నిత్యము నిన్ను వెంబడించెదను మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివి సిల్వలో మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివి సిల్వలో అందుకే రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించెదను అలా వెంబడించేవాడు దాసుడు సో అలా వెంబడించే ఆ దాసుని కంట ఈ భవిష్యత్తును కనుపరుస్తాడంట భవిష్యత్తును తెలిసిన వ్యక్తి ఎట్లా ఉంటాడు చాలా ధైర్యంగా ఉంటాడు ప్రస్తుతము ఏం జరిగినా దాని విషయంలో భయపడడు దాని విషయంలో కంగారు పడడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా నా భవిష్యత్తు నాకు తెలిస్తే నేను ఎక్కడికి వెళ్తాను ఎక్కడికి దేవుడు నన్ను తీసుకెళ్తాడు నా పరిస్థితి ఏమవుతుందో అని నాకు అవగాహన ఉంటే ప్రస్తుతము ఉన్న దాన్ని బట్టి నేను ఏ మాత్రము చింతించాను అందుకే పాట పాడతాను సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట అవి ఎన్నతగినవి కావే నీవు నన్ను చూసి పాడాలి నేను పాట పాడితే ఒక అర్థం ఉంది యేసయ్య నీ కృప తాళంచగానే ఏంటా కృప చూడండి దేవుడు ప్రపంచాన్ని బైబిల్ గ్రంథంలో ప్రపంచ చరిత్ర ఎలా ఉందంటే యుగాలుగా ఉంది 7 యుగాలుగా ఉంది ఎన్ని యుగాలుగా ఉంది 7 యుగాలు భూమి ఆకాశంలో సృష్టించింది మొదలుకొని మనుషుడు పాపంలో పడే సమయం వరకు అమాయక యుగం ఏమి యుగం అమాయక యుగం అని ఇంకా మంచి మాట ఏది అమాయక యుగం ఇన్నోసెన్స్ ద ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అమాయక యుగం తెలుగులో కానీ ఆయన ఇంగ్లీష్లో కాదు తర్వాత మనుషుడు పాపం చేసినప్పటి నుంచి మొత్తం ప్రపంచమంతా కూడా జలప్రలయంతో కొట్టుకుపోయేంత వరకు ప్రపంచమంతా కొట్టుకుపోయేంత వరకు ఆ కాలమును ఏ యుగం అన్నాడంటే అది 1656 సంవత్సరాలు అది మనుషుడు పాపం చేసి మొట్టమొదటి మనుషుడు ఏం పాపం చేశాడు పండు తినడం
పండు తిన్న తర్వాత అమాయక యుగం నుంచి తరిమేయబడి కొత్త యుగం స్టార్ట్ అయింది. ఆ కొత్త యుగంలో మనుషుడు పడిపోయాడు కాబట్టి, పూర్తిగా భ్రష్టుడు అయిపోయాడు కాబట్టి, తన మొదటి సంతానమే, ఆది మానవుని యొక్క మొదటి సంతానమైన కయ్యను తన సొంత తమ్ముని చంపేశాడు. మొదటి హత్య మొదటి సంతానం యొక్క కుమారుని ద్వారానే జరిగింది. మొదటి హత్య పూర్తిగా. సో ఆ మొదటి హత్య మొదలుకొని మనుషులందరూ కూడా జలప్రలయములు అంతమయ్యే వరకు, ఇదిగో ఆ యుగము 1656 సంవత్సరాల యుగ కాలము. ఆ యుగ కాలముని బైబిల్లో ఇదిగో అది మనస్సాక్షి యుగం. మనస్సాక్షి యుగం తర్వాత మనుషులందరూ అంతమైపోయి కేవలం 8 మంది ఒక కుటుంబం మిగిలింది. ఆ కుటుంబం ద్వారానే వసుదైక కుటుంబం అంటారు. మొత్తం ప్రజలందరూ కూడా వసుదైక కుటుంబం అంటే ప్రజలందరూ కూడా ఒక కుటుంబం నుంచే వచ్చారు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక కుటుంబం నుంచి వచ్చారు. ఆ కుటుంబమే నోవా కుటుంబం అని బైబిల్ చూపిస్తూ ఉంటుంది. ఆయనకు 3 కుమారులు, షేము, హాము, యాపేతు. ఆ యాపేతు మొదలుకొని మరలా అబ్రహామును దేవుడు పిలుచుకున్న కాలం అంతటి కూడా 429 సంవత్సరాల కాలము. ఆ యుగాన్ని మానవ ప్రభుత్వ యుగము అన్నారు. ఆ తర్వాత 4వ యుగంకి వచ్చేసరికి ఒక మనిషిని దేవుడు ఏర్పాటు చేసుకొని, ప్రపంచంలోనికి నేను ఎలాగైనా పుట్టాలి, నేను పుట్టాలి కాబట్టి ఒక మనుషుడు నాకు కావాలి. మనుషులందరూ కూడా భ్రష్టులు అయిపోయారు. ఏ కడుపున పుడదామంటే ఒక్కడు కూడా సరిగా లేడని చెప్పేసి ఫస్ట్ మనుషులకు నేను నీతి నేర్పించాలి, మనుషులకు ఒక మార్గం చూపించాలి, ఒక వ్యవస్థను నేను చేయాలి, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరే అబ్రహాము. ఆ అబ్రహాము ద్వారా ఒక జాతిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జాతి పేరే ఇజ్రాయేల్ జాతి. ఆ ఇజ్రాయేల్ జాతి ఇదిగో ఎదిగేంత వరకు ఇదిగో వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానము, నీకు నేనిచ్చే నీకు సంతానం ఇస్తాను, ఆ సంతానము ఇసుక రేణు అంతా కూడా అభివృద్ధి పొందుతుంది, ఆకాశ నక్షత్రములంతా అభివృద్ధి పొందుతుంది, ఆ సంతానానికి ఒక దేశం ఇస్తాను. అలాగే 3వది, ఆ దేశంలో నీ సంతానముని ఎవరైతే ఆశీర్దిస్తారో, ఆశీర్దించే ప్రతి వ్యక్తిని ఆశీర్దిస్తాను. ఎవరైతే నీ సంతానానికి వ్యతిరేకంగా మాట్లాడతారో ఆ సంతానానికి వ్యతిరేకంగా నేను పోరాడతానని ఆ 3 వాగ్దానాలు చేశాడు. అది వాగ్దాన యుగం. వాగ్దాన యుగం తర్వాత ఈ వీళ్ళు దాదాపు ఈ సంతానం 30 లక్షల మందిగా పెరిగారు. ఆ 30 లక్షల మందిని దేవుడు తన తండ్రికి, తన తాతకు చేసిన, వారి తాతకు, అబ్రహాం అనే తాతకు చేసిన వాగ్దాన భూమిలోనికి వారిని ఆశీర్వదించడానికి, తీసుకెళ్ళడానికి, వారిని నడిపించడానికి వారితో ఉండాలనుకున్నాడు. అయితే వారితో ఉండాలంటే వారు నీతిగా లేరు, వారు పాపంలో ఉన్నారు కనుక వారికి ఒక న్యాయశాస్త్రం పెట్టాడు, ధర్మశాస్త్రం పెట్టాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళ మాటలు, వారి చూపులు, వారి జీవితం, వారి బ్రతుకు, వారి కుటుంబం, వారి పనులు, వారి పాటలు అన్నీ ఉండాలని ఒక ధర్మశాస్త్రము 610 ఆజ్ఞలతో ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన ఆ యుగమే ధర్మశాస్త్ర యుగము. అది 1524 సంవత్సరాల కాలపు యుగం. ఆ యుగము తర్వాత వచ్చాడు ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యుగంలో ప్రభు మానవ పాపలంతా తన మీద వేసుకొని నిత్య జీవను వరమిచ్చాడు. ఎందుకంటే ధర్మశాస్త్రంను పాటిస్తేనే నీతిమంతుడు, కానీ ధర్మశాస్త్రాన్ని మీరితే మనిషి పాప అయిపోతున్నాడు. సో ధర్మశాస్త్రం వల్ల మనిషి ఏమాత్రము తనను తాను పరిశుద్ధంగా ఉంచుకోలేకపోయింది. ఎందుకంటే ధర్మశాస్త్రము ఒక గీతలాగుంది. ఆ గీతను మీరొద్దని చెప్తుంటే మనుషుని యొక్క పాప స్వభావాన్ని బట్టి ఆ గీత ప్రకారంగా జీవించలేకపోతున్నాడు. మనుషుడు పడిపోతున్నాడు, శాస్త్రానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, ధర్మానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. మాటలో ధర్మం లేదు, చూపులో ధర్మం లేదు, బతుకులో ధర్మం లేదు, క్రియలో ధర్మం లేదు, కార్యంలో ధర్మం లేదు, మనుషుల్ని ప్రేమించే విషయంలో ధర్మం లేదు. ధర్మాన్ని వీడిపోయాడు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. ఇంకా ధర్మశాస్త్రం మనుషుని ఇంకా పాపంలో బంధించి శిక్షకు పాత్రగా చేసింది. అందుకే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో ఏమి ఇవ్వడానికి వచ్చాడు తెలుసా? కృప ఇవ్వడానికి వచ్చాడు. ఏమి ఇవ్వడానికి వచ్చాడు? ఎందుకంటే ధర్మశాస్త్రం నీకు మరణ పాత్రునిగా చేస్తుంది. మరణ పాత్రుని ఎప్పుడైతే ఈ అమాయక యుగం తర్వాత వచ్చిన ఏ యుగం ఇది? మనస్సాక్షి యుగం, మానవ ప్రభుత్వ యుగం, వాగ్దాన యుగం, ధర్మశాస్త్ర యుగం. ఈ 4 యుగాలలో మనుషుడు ఎక్కడ కూడా తనను తాను నీతిగా బ్రతకడానికి అవకాశం లేకుండా ప్రతి మనుషుడు ఏమవుతున్నాడంటే
తన పాపను బట్టి చనిపోతున్న ఆ వ్యక్తులందరూ ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? ఇదిగో మరణ పాత్రులుగా, నల్లగా ఉంది చూడండి, ఇది పాతాళం. పాతాళంలోనికి వెళ్ళిపోతా ఉన్నారు, మరణపాత్రులుగా ఉంటున్నారు, యాతన పొందుతా ఉన్నారు. సో నేను అంటాను, మరణపాత్రుడైన నేను ఆయన కృపను తలంచగానే సిలువలో నాకు కృప చూపించాడు. ఏంటి? నేను మరణానికే పాత్రుడను, నేను శిక్షకే పాత్రుడను, అయితే నాకు అర్హత లేదు. ఇదిగో నిత్యత్వంలోనికి, కొత్త ఆకాశంలోనికి, కొత్త భూమిలోనికి వెళ్ళడానికి, మోక్షంలోకి వెళ్ళడానికి, నిత్య రాజ్యంలోనికి వెళ్ళడానికి, నిత్య మరణానికే పాత్రుడని, కానీ నిత్య జీవానికి నేను పాత్రుని కాదు. నా పాపము మరణానికే తీసుకెళ్తుంది కానీ నిత్యము జీవించడానికి అవకాశం లేదు. ఏంటి నిత్య మరణం అంటే? నేను చేసిన పాపముని నేను నిరంతరము దాని విషయంలో శిక్ష అనుభవించడమే నిత్య మరణము. కానీ ఆ పాపము క్షమించబడినప్పుడు నేను ఇక శిక్ష లేకుండా నిత్యము సంతోషంగా జీవించేదే నిత్య జీవము. ఏ మనుషుడైనా భూమి మీద ఎక్కువ రోజులు ఉంటున్నాడా? ఈ యొక్క మనస్సాక్షి యుగంలో ఏం జరిగింది తెలుసా? 1000 సంవత్సరాలు, దాదాపు 950 సంవత్సరాలు మనుషుడు బ్రతికాడు. కానీ ఈ మానవ యుగంకి వచ్చేసరికి, అనగా మానవ ప్రభుత్వ యుగానికి వచ్చేసరికి మనుషుడు 170 సంవత్సరాలు, 200, 300, అలా దాదాపు 500 దాకా వచ్చేసాడు. కానీ ఈ వాగ్దాన కాలంకి వచ్చేసరికి 170 నుంచి 120కి వచ్చేసాడు. కానీ ధర్మశాస్త్రం యుగంకి వచ్చేసరికి 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలకు వచ్చేసాడు. ఆయుష్ తగ్గుతూ వచ్చేసింది. అంటే ప్రతి మనుషుడు చనిపోతున్నాడు. చనిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే తన పాపాన్ని బట్టి పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ కూడా కొంతమంది, ఇదిగో ఇక్కడ ప్రతి యుగంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? నిబంధన చేసుకున్నాడు మనుషులతో. ప్రతి యుగంలో దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఇక్కడ ఒక నిబంధన చేసుకున్నాడు. ఎలాగైనా మనుషులను కాపాడుకోవాలని ఒక నిబంధన చేసుకుంటూ వచ్చాడు. ఆ నిబంధన గుర్తుపెట్టుకొని ఆ నిబంధన మీద ఆధారపడి విశ్వసించిన వారందరూ, ఆ మరణించిన వారందరూ దయ పొంది ఇదిగో ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఆత్మలుగా అదే పాతాళములో పరదేశులో ఉన్నారు. అదే పాతాళములో యాతన స్థలం ఉంది. అదే పాతాళములో ఇదిగో ఆత్మలు, పరిశుద్ధ ఆత్మలు, విశ్వాసంతో బ్రతికిన ఆత్మలు, దేవుని మీద ఆధారపడిన ఆత్మలు, నీతిగా బ్రతకడానికి ప్రయాసపడిన ఆత్మలు ఇదిగో పాతాళములో ఉన్న పరదేశులోకి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు అంటాను, మరణపాత్రునైన నేను ఏం ధ్యానించుకుంటున్నాను? కృపను ధ్యానించుకుంటున్నాను. ఏంటి కృప? ప్రతి మనుషుడు దేనికి పాత్రుడు అంటే, పాపం వచ్చి జీతము మరణము, జన్మ పాపము, కర్మ పాపను బట్టి నేను మరణానికే పాత్రుడను. అయితే మరణానికి పాత్రుడను, నేను జీవానికి పాత్రుడను కాదు. అయితే నా మరణము అంతా కూడా సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఇదిగో ఆయన ఈ లోకానికి దిగి వచ్చి నా మరణాన్ని ఆయన మీద తీసుకున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఆయన అర్హుడు కాదు. ఆయన అర్హుడను నేను మరణానికి, నేను కాదు అర్హుడిని, నేను శిక్షకు పాత్రుడని. శిక్షని నాకు ఈ నల్లగా కనబడుతుంది చూడండి, ఇది చివరికి ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా? అగ్ని గుండంలోనికి తీసుకెళ్తుంది. ఒకరోజు నేను చనిపోయిన నేను ఒకరోజు ఇదిగో ఈ 7 యుగాలు అయిపోయిన తర్వాత, మొదటి యుగము అమాయక యుగం, మనస్సాక్షి యుగం, మానవ ప్రభుత్వ యుగం, వాగ్దాన యుగం, ధర్మశాస్త్ర యుగాలు అయిపోయాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కృపాయుగంలో ఉన్న మనము, ఇప్పటికీ ఇది జరిగి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇది అంతానికి వస్తుంది. కృపాయుగం యొక్క అంతానికి వస్తున్నాం మనం. ఈ అంత్య కాలములో మరలా 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత ఇదిగో మొదటిసారి గొర్రె పిల్లగా వచ్చిన సృష్టికర్తని యేసయ్య ఇదిగో ఏమవుతాడో తెలుసా? ఆయన దిగి వస్తాడు ఈ భూమి మీదకి అందరినీ తీర్పు తీర్చడానికి. అసలు ఈయన ఇక్కడ ఎలా వచ్చాడు? ఈయన ఎక్కడి నుండి వచ్చాడు? ఈయన ఎక్కడి నుండి వచ్చాడు? ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగో భూమి ఆకాశములు లేనప్పుడు నిత్యత్వం ఉన్నది. భూమి ఆకాశం లేనప్పుడు నిత్యత్వం ఉన్నది. కనబడుతుంది ఏది లేనప్పుడు నిత్యత్వం ఉన్నది. ఆ నిత్యత్వములో దేవుడు తన సింహాసనం మీద ఉన్నాడు. ఎలాగున్నాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆదికాండం 1:1 దేవుడు భూమి ఆకాశములను సృజించను అని ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 33:27 చదువు. ఇంకా తీయలేదాను, అందుకు 2 సార్లు చెప్పాను నేను. చదువు నాన్న. శాశ్వతుడైన దేవుడు అనగా అదిగో ఆయనకు ఆరంభం లేదు, అంతం లేదు.
ఇది అంతము, అది ఆరంభము. ఆరంభము అంతం లేని వాడు ఎవరు? శాశ్వతుడైన దేవుడు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. నీకు నివాస స్థలము. నిత్యము. ఎవరికి? విశ్వసించే వారికి ఈ శాశ్వతమైన దేవుడే నీతో నివసిస్తాడంట. ఆయన శాశ్వతుడైన దేవుడు. తర్వాత చూడండి, యోహాను 1:1, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము ఇదిగో ఏమై ఉన్నాడు? ఆయన సృష్టికర్త అయిన కుమారుడై ఉన్నాడు. కలిగినది ఏది ఆయన లేకుండా? ఆ కుమారుడు ఈ లోకానికి ఇదిగో ఎక్కడున్నాడు? ఆయన ఆది యందున్నాడు. అంటే ఆకాశము భూమి ఏమి లేనప్పుడు కుమారుడు ఉన్నాడు. ఆకాశం భూమి ఏమి లేనప్పుడు తండ్రి ఉన్నాడు. ఆకాశము భూమి ఏమి లేనప్పుడు ఆత్మదేవుడు ఉన్నాడు. ఆదికాండం 1:2, ఇదిగో భూమి నిరాకారముగా ఉంటుండగా శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలం మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జనములపైన అల్లాడెను. చూడండి, ఆది ఆరంభం నుంచి అంతము లేనివాడు, ఆది లేనివాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా ఉన్న ఆ త్రియేక దేవుడు సింహాసనం మీద ఆసీనుడైన ఆ కుమారుడు ఇదో ఇక్కడున్న నిత్యత్వంలో నా కుమారుడు ఎక్కడికి వచ్చాడు? చరిత్రలో ఈ 5 యుగాల తర్వాత మానవుని విడిపించడానికి శిలువ మీద చనిపోవడానికి దిగి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. 2025 సంవత్సరాల క్రితము పుట్టిన దేవుడు అనుకొని, ఆయన మొన్న వచ్చిన దేవుడు అనుకొని, ఎవరో దేవుడు అనుకొని అపార్థం చేసుకొని ఆ దైవ ప్రేమకు దూరం అవుతున్న చాలామంది ఉన్నారు. అయ్యలారా, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశములు లేని సృష్టించబడక ముందు నుండే ఆది యందున్న ఆ కుమారుడు. యోహాను 17:5 చదువు. యోహాను 17:5. తండ్రి లోకము పుట్టక మునుపును నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండును? లోకము పుట్టక ముందు మహిమను కలిగిన కుమారుడైన ఆయన ఒక కన్య గర్భములో పుట్టగానే, కన్య గర్భంలో పుట్టడమే ఒక అద్భుతము. అయితే పుట్టగానే ఆయన పుట్టాడని చెప్పేసి బర్త్డే చేసుకుంటున్నాము. ఆయన పుట్టినోడు దేవుడు ఎట్లా అయ్యాడు అనుకుంటున్నాం? సిలువలో చచ్చిన వాడు ఎలా దేవుడు అయ్యాడు అనుకుంటున్నాం? కానీ ఆయన చనిపోయింది కేవలం నన్ను నిన్ను విడిపించడానికే, నా మరణమును అంతం చేయడానికే. అందుకే చనిపోవాల్సి వచ్చింది. ఆయన రక్త మాంసములు ధరించడానికి పుట్టాడు. రక్త మాంసములు ధరించకపోతే పాపం యొక్క శిక్ష రక్తముతో కడగబడదు గనక, రక్తముతో కడగబడాలంటే రూపం లేని ఆత్మస్వరూపుడు శరీరం ధరించుకోవడానికి వచ్చాడు. జగత్ పునాది వేయబడక ముందే, లోకము పుట్టక ముందే మహిమ కలిగిన వాడుగా ఉన్నాడు. లోకం పుట్టడం అంటే అర్థం ఏంటి? లోకం పుట్టడం అంటే అర్థం ఏంది? ఇదిగో చదువుకునే పిల్లలకు పీరియాడిక్ టేబుల్ అని ఉంటుంది. 118 ఎలిమెంట్స్. పీరియాడిక్ టేబుల్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ భూమి మీద? 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. హీలియం, లిథియం, సోడియం, పొటాషియం, నైట్రోజన్, ఆక్సిజన్, మొత్తం ఎన్నైతే కనబడుతున్నాయి ఇవి ఉన్నాయో, కనబడే ఈ సృష్టి పుట్టక మునుపు నుండే మహిమ గలవాడుగా ఉన్నాడు ఆయన. ఆయన 2025 సంవత్సరాల క్రితమే వచ్చిన వాడు మాత్రము కాదు, రావాల్సిన ఉద్దేశముతో వచ్చాడు. శిలువ మీద నీ కొరకు నా కొరకు పాపం వచ్చి జీతమును మరణమును అనుభవించడానికి. ఇదిగో ఆయన నీ పాపం తన మీద వేసుకొని ఆ మరణం యొక్క జీతాన్ని, అనగా ఆ పాపం యొక్క జీతమును మరణము నీ పక్షాన్ని ఆయన అనుభవించి ఆయన నిత్యముండువాడు, నిత్యత్వమునకుండువాడు, నీ కొరకు నిత్య జీవము అక్కడిచ్చాడు. శిలువ దగ్గరికి వస్తే నీకు నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. నీ మరణము ఆయన తీసేసుకుంటాడు. శిలువ దగ్గరికి వస్తే నీ రోగం ఆయన తీసుకుంటాడు, ఆయన ఆరోగ్యం నీకు ఇస్తాడు. శిలువ దగ్గరికి వస్తే నీ పాపం ఆయన తీసుకుంటాడు, ఆయన నీతి నీకు ఇస్తాడు. శిలువ దగ్గరికి వస్తే ఆయన నీ దరిద్రత ఆయన తీసుకుంటాడు, ఆయన నీ యొక్క ఆశీర్వాదం, తన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. నీ లోకం యొక్క దరిద్రతను తన మీద వేసుకోవడానికి దేవుడు వచ్చాడు. లోకం యొక్క శాపాన్ని తన మీద వేసుకోవడానికి దేవుడు వచ్చాడు. లోకం యొక్క పాపాన్ని తన మీద వేసుకోవడానికి దేవుడు వచ్చాడు. లోకం యొక్క మరణాన్ని
తన మీద వేసుకోవడానికి భూమి పుట్టక మునుపు మహిమలో ఉన్న మహిమ స్వరూపుడు, ఆత్మస్వరూపుడు శరీరం ధరించుకొని వచ్చాడు. వచ్చి తన రక్తంతో వాటన్నిటిని కొట్టేసి నీకు నీతిని, నీకు నెమ్మదిని, నీకు ఐశ్వర్యాన్ని, నీకు సమాధానాన్ని, నీకు జీవాన్ని, నీకు నిత్య జీవాన్ని, నీకు నరకం కాక పరలోకాన్ని ఇక్కడ నీకు ఇచ్చాడు. లెక్క చూస్తే ఇది పొందుకోదగ్గనిది. కానీ ఎందుకు ఇచ్చాడంటే కృపతో ఇచ్చాడు. కృప అంటే ఏంటి? అర్హత లేని వాడికి ఇచ్చేదాన్నే కృప అంటారు. అర్హత లేని వాడికి ఇచ్చేదాన్నే కృప అంటారు. నాకు అర్హత లేదు, ఆయన కృపతోనే దయతోనే ఇచ్చాడు. అది నేను విశ్వాసంతో పొందుకుంటున్నాను. నమ్మితే నేను చేసే ఈ త్యాగము నీకు మేలు చేస్తుంది. ఈ త్యాగాన్ని నేను నమ్మితే నేను కృపతోనే దయతోనే నీకు ఇస్తా. పాత్రుడవా? కాదు. ఇది వరం. మనం పొద్దు నుంచి రాత్రి వరకు పని చేస్తే సాయంకాలంకి జీతం వస్తుంది. అది మన పనికి తగిన జీతం. కానీ పొద్దు నుంచి రాత్రి వరకు నువ్వే పని చేయకుండా ఎవరైనా నీకు వచ్చి కొంత డబ్బో లేకపోతే దాన్ని ఇస్తే దాన్ని ఏమంటాం? అర్హత లేకుండా నీకు ఇవ్వడాన్ని ఉచితంగా ఇవ్వడం అంటాం. దాన్ని ఒక వరము అంటాం. ఆయన నిత్య జీవాన్ని ఉచితముగా వరముగా ఇస్తున్నాడు. ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని విశ్వసిస్తే, నమ్మితే నీకు వరం ఏమిస్తాడు? నీకు ఏంటి వరం ఇస్తాడంటే నీకు మరణము లేని ఆ నిత్య జీవిస్తాడు. చూడండి, ఇక్కడి వరకు పాపమును బట్టి అందరూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు. పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ఎంతమంది పుట్టి చనిపోయారు, అందరు ఇక్కడికి వెళ్ళి పాతాళానికి వెళ్ళిపోతున్నారు. దాంట్లో కూడా వాగ్దానాలను, దాంట్లో కూడా నిబంధనలను, దేవుడు లోకానికి చేసిన నిబంధనలను ఇదిగో నమ్మిన వారు పాతాళములున్న పరదేశులకు వెళ్తా ఉన్నారు. విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఇదిగో ఎక్కడికి వెళ్తారు తెలుసా? కొత్త నిబంధన ప్రభు రాగానే ఈ చూడండి, ఈ పసుపు రంగు ఉన్న చూడు, ఇదే పరదేశి. పాత నిబంధన భక్తులందరూ కూడా, పాత యుగాల్లో ఉన్న భక్తులందరూ కూడా ఇదిగో పరదేశులో క్షేమంగా ఉన్నారు. ఒక ఆయన లాజరు, ఒక ఆయన ధనవంతుడు తనకి నచ్చిన రీతిగా బ్రతికాడు. అతను ఒకరోజు చనిపోయాడు. కానీ ఒక లాజర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు భయభక్తులతో దేవుని యొక్క వాగ్దానాలను నమ్మి అలా బ్రతుకుతున్నాడు. అప్పటికి యేసు ప్రభు కాలం కాదు, అది ఈ కాలంలో ఉన్నాడు. అయితే వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు ఒకడేమో అదే పాతాళంలో ఉన్న యాతన స్థలానికి వెళ్ళాడు, మరొకడు అదే పాతాళంలో ఉన్న పరదేశంలోకి వెళ్ళాడు. పరదేశంలో ఉన్నవాడు సుఖంగా క్షేమంగా ఉన్నాడు. ఎందుకంటే భూమి మీద చాలా కష్టపడి బ్రతికాడు. అతను ఎంత భయంకరమైన రోగంతో చచ్చిపోయాడు. భార్య లేదు, పిల్లలందరూ వదిలేశారు, ఆరోగ్యం లేదు, సుఖం లేదు, ఏం లేదు. కానీ నీతి ఉంది, విశ్వాసం ఉంది. ఇదిగో దేవుని మీద భయము, భక్తి ఉన్నది. అలా విశ్వాసంతో భయం భక్తితో ఉన్నవాడు పరదేశంలోకి వెళ్ళిపోయాడు, పాతాళంలోనికి. కానీ అదే భూమి మీద సుఖముతోనూ నా ఇష్టం అని చెప్పేసి విలాసాలతో భయము భక్తి లేకుండా, ఇంకొకరిని ప్రేమించకుండా, ఇంకొకరికి ఉపయోగపడకుండా ఇష్టారాజ్యముగా బ్రతికినవాడు, పాపంతో బ్రతికినవాడు అదే పాతాళంలో ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? యాతన స్థలం. ఇది టార్టరస్, యాతన స్థలంలోకి వెళ్ళాడు. జరిగిన విషయం ఏంటంటే, ఎంతమంది అయితే భక్తులు ఇదిగో పరదేశులకు వెళ్ళారో ఈ 5 యుగాల తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు సెలవులో చనిపోయిన తర్వాత ఆయన 3 రోజులు సమాధిలోకి ఉన్నారు. సమాధిలో ఆయన దేహం ఉన్నప్పుడు ఆయన పాతాళానికి వెళ్ళాడు. పాతాళానికి వెళ్ళి ఇదిగో ఈ భక్తులందరినీ కూడా ఆ యొక్క పాతాళంలో నుండి పైకి తీసుకెళ్ళి ఇదిగో ఆయన ఉండే చోటు పరదేశిని స్థాపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఇక ఆ రోజు నుండి ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంటారో, కన్ను మూసిన రోజు మట్టిలో దేహం ఉంటుందేమో కానీ అతని ఆత్మ పరదేశంలో ఎంతో సంతోషముతో సమాధానముతో దేవుని సన్నిధిలో ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అందుకే బ్రతుకుట క్రీస్తు, చావైన మేలే. బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే. క్రీస్తుకై అత సాక్షిగా మారినా, క్రీస్తుకై అత సాక్షిగా మారినా. ప్రవీణు వలె సాగేదా,
నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచితే కృప వస్తుంది. ఆ కృపతో ఈ భూమి మీద ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎందుకు భయపడవు తెలుసా? ఎందుకు శ్రమలుగా ఎంచవు తెలుసా? ఆ కృప నేనేం చేస్తుందంటే నీకు ఈ పరదేశనిచ్చిందనే నిరీక్షణ నీకు ఇచ్చింది. ఆ కృప నీకేం చేస్తుంది తెలుసా? ఈ పరదేశం అయిపోయిన తర్వాత ప్రభు నిన్ను వచ్చి ఈ మహిమని నీకు ఇవ్వబోతున్నాడు. ఆ మహిమ గురించి నీకు సంతోషం ఉంటుంది. దేవుని మహిమ కలుగునుగా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? సో బైబిల్ అంతా కూడా ఈ 66 పుస్తకాల్లో ఇదిగో ఈ ఈ ఈ విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు నీకు తెలియకుండా ప్రభు దగ్గరికి వచ్చాయా, నాకు కడుపు నొప్పి ఉంది, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తే నీ నమ్మకాన్ని బట్టి బాగైపోతుంది. ఎందుకంటే ఒకరోజు ఒక ఆమె వచ్చింది ప్రభు దగ్గరికి. ఆయన భూమి మీద సంచరిస్తున్న దినాల్లో ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఆయన చాలామందిని బాగు చేశాడు. గుడ్డోలు వస్తే గుడ్డు వారి కంటి చూపించేశాడు ఆయన. కుష్ఠరోగంతో బాధపడుతున్న వారిని కుష్ఠరోగిని తీసేశాడు ఆయన. అలా చాలామంది బాగుపడుతున్నారు. చనిపోయిన వారిని సైతం పాడ మీద ఒక మనిషి చనిపోయిండు, పాడ మీద తీసుకొని వెళ్తుంటే ఆ తల్లి బాగా ఈడుస్తూ ఉంటే యేసు ప్రభు ఆమెను చూసి కనికరపడి ఆ పాడ మీద చెయ్యి పెట్టి అతన్ని లేపాడు. ఆ తల్లికి ఇచ్చాడు ఆ కొడుకుని. అబ్బా ఎంత ధైర్యం వచ్చింది. సో ఈ విషయాలన్నీ ఒక అమ్మాయికి తెలిసింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. ఆమె అనుకున్నది, ఆమెని ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయన కొంగు ముట్టుకొని బాగైపోతాను అనుకున్నది. ఎందుకు కొంగు ముట్టుకొని బాగైపోవాలనుకున్నది? పోయి అయ్యా నాకు కూడా నన్ను కూడా దర్శించయ్యా, నన్ను కూడా ముట్టయ్యా, నన్ను కూడా బాగు చేయని ఎందుకు చెప్పుకోవాలనుకోలేదు తెలుసా? ఎందుకంటే ఆ దినములలో వారుకున్న ఈ యొక్క ధర్మశాస్త్రపు యుగపు ప్రజలు, ఈ ధర్మశాస్త్ర యుగపు ప్రజలు, ఈ ధర్మశాస్త్రం వారికి ఇచ్చింది మోషే అనే వ్యక్తి. ఈ మోషే ద్వారా వారికి వచ్చిన ఈ ధర్మశాస్త్ర ప్రకారము కడగా ఉన్న స్త్రీ సమాజంలో కనబడితే ఆమెను అపవిత్రులుగా ఎంచండి, ఆమె అలా మరి ఆమె క్రమాన్ని పరచకపోతే, క్రమ ప్రకారం నడుచుకోకపోతే ఆమెను శిక్షించండి అని చెప్పేసి ఒక శాస్త్రం వాళ్ళకి ఉంది. కాబట్టి ఎందుకు అందరి ముందు బయటపడి నేను శిక్ష పొందాలని చెప్పి రహస్యంగా వచ్చి రహస్యంగా ఆయన ముట్టుకొని బాగా వెళ్ళిపోతాను అనుకున్నది. ఏముంది ఆమె హృదయంలో? యేసుప్రభు అలాగ వెళ్ళిపోతా ఉన్నాడు. నిజంగానే వచ్చింది, ఆయన కొంగులాంటి వస్త్రాన్ని ముట్టుకొని వెంటనే బాగైపోయింది. ఎంత నమ్మకం! యేసుప్రభు ఆగిపోయాడే, ఇక్కడ ఎవరో ఉన్నారు, పాస్టర్ గారు వస్తున్నారు, వాక్యం చెప్తారంటే ఈ రాత్రి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నేను కూడా వాళ్ళు పాటలు పాడుతుంటే వారితో పాటు నేను మనసులో ఆయన తలంచుకుంటాను, ఆయనకు ప్రార్థన చేసుకుంటాను, ఆయన నన్ను బాగు చేస్తారని నమ్మకంతో ఎవరో కూర్చున్నారు ఇక్కడ. నాకు చాలా బాధగా ఉంది, నేను లెగలేకపోతున్నాను, నా శరీరం అంతా బాగలేదు, నేను పడక మీద నుంచి లెగలేకపోతున్నాను, ఈ నడుము నొప్పి నుంచి నేను బాగుపడలేకపోతున్నాను. కానీ ఈరోజు పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారు, ప్రార్థన చేస్తారు. ఇక్కడ వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ యేసు ప్రభు సంచరిస్తాడు. నేను ప్రార్థన చేసుకుంటాను మనసులో, ఎవరికి చెప్పకుండా. ఖచ్చితంగా ఆయన నన్ను బాగు చేస్తాడని నమ్మకంతో ఎవరో వింటున్నారు. నా నడుము బాగైపోతుంది నమ్మకంతో ఒకరు వింటున్నారు. అలాగే ఏమొచ్చింది, ఎవరు చెప్పకుండా బాగైపోయి వెళ్తాం. మళ్ళీ అందరికి తెలిస్తే అబ్బా నువ్వు కూడా ప్రార్థనకి వెళ్తున్నావు అని అంటారేమో. బాగైపోతే చాలు. ఆయన అలాగే వెళ్తున్నాడు. నిజంగానే ఆమె నమ్మకాన్ని, ఎందుకంటే దేవుడు కదా ఆయన, హృదయాలు ఎరిగిన దేవుడు కదా, ఆయన ఆగిపోయాడు. శిష్యుడితో అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టారు అంటే ఇంతమంది చాలామంది ఆయనను వెంబడిస్తున్నారు, ఆయన బాగు చేస్తారని ఆయన ఆశతో ఆయన వెంబడిస్తున్నారు. చాలా సమూహం ఆయనను తాకుతుంటే ఎవరో నన్ను ముట్టారంటే ఏంది ప్రభా, చాలామంది సమూహం ఇక్కడ ఉన్నారంటే లేదు నన్ను ఒకరు ముట్టారు. ఎట్లా ముట్టారంటే నాలో నుండి శక్తి వాళ్ళని తాకింది. ఎంతో నమ్మకంతో ముట్టారు. నమ్మితే నా శక్తిని పొందుకుంటామని దేవుడు చెప్పాడు. అలా జరిగింది. అలా చాలామంది నమ్మకంతో దేవుని శక్తిని పొందుకొని వారి జీవితాలు బాగు చేసుకుంటున్నారు, రోగాలు పోగొట్టుకుంటున్నారు, వారు నెమ్మది పొందుకుంటున్నారు, విశ్రాంతి పొందుకుంటున్నారు. హల్లెలూయా. ఆమె ముట్టగానే ఎవరో ఇక్కడ ఉన్నారంటే ఆమెను పిలిచారు. ఆమెను పిలవాలంటే ఎవరికి తెలియదు కదా, రహస్యంగా ఉంది కదా. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఎవరో ఇక్కడ ముట్టారంటే వణుక్కుంటూ వచ్చింది, అయ్యా నేనే. ఏం జరిగింది? నేను 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నాను, కానీ నేను మీ రహస్యంగా మిమ్మల్ని ముట్టుకొని బాగా వెళ్ళిపోదాం అనుకున్నాను. మీరు మిమ్మల్ని ముట్టగానే నేను బాగైపోయాను యేసయ్యా. ముట్టినందుకు బాగైందా?
కాదు, నమ్మకమును బట్టి బాగైంది. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా ఆమెని? నీ విశ్వాసమే నేను బాగు చేసింది అన్నాడు. ప్రార్థన కూడా చేయలేదు అక్కడ. ఈమె నమ్మింది, ముట్టుకుంది, బాగైపోయింది. ఆమె అన్నాడు, నీ విశ్వాసమే నేను బాగు చేసింది. విశ్వాసం ఉంటే దేవుని శక్తిని ఎవరైనా పొందుకుంటారు. నువ్వు చర్చికి వచ్చినా రాకున్నా, నువ్వు విశ్వాసం ఉంటే ఆ ప్రభు సృష్టికర్త, ఆ ప్రభువా నన్ను ముట్టు, నన్ను దాటిపోకు, నన్ను తాకు అని అంటే ముట్టి నేను బాగు చేస్తాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప ఎవరికి చోటే లేవయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. గుంటివాడినయ్యా నా కనులు తెరువగా, మగవాడినయ్యా నా స్వరము నీయవా. గుంటివాడినయ్యా నా కాలు తెరువగా, మగవాడినయ్యా నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా కాలు నీయవా, కుంటివాడినయ్యా నా కాలు నీయవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. ఇలా విశ్వాసంతో ఈ రాత్రి ఎవ్వరు విన్నా, ఎవ్వరు ప్రార్థన చేసుకున్నా, ఇక్కడ సంచరిస్తున్న దేవుడు వారిని బాగు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఇప్పుడే వారిని బాగు చేస్తున్నాడు. నా యేసయ్య ఇప్పుడే నువ్వు నమ్మితే బాగు చేస్తున్నాడు. ఆయన శక్తి నిన్ను తగులుతుంది, నిన్ను ప్రభావంతో నేను బాగు చేస్తా. లేచి నిలబడి నడుస్తావు నువ్వు యేసునామములో. యేసునామములో లేచి నిలబడి నడుస్తావు, లేచి నిలబడి నడుస్తావు యేసునామములో. భయపడకు, ఆ ప్రభు సర్వశక్తిమంతుడు. ఆయన ప్రేమ నీ కొరకు రక్తం కార్చేటట్టు చేస్తుంది. నీ కొరకు రక్తమే కార్చిన ఆయన, నీ కొరకు ప్రాణమే పెట్టిన ఆయన నీ జీవితంలో నిన్ను బాగు చేయడానికి ఎందుకు ఇష్టపడడు? నువ్వు అడిగితే, నువ్వు నమ్మితే నిశ్చయముగా నీ కొరకు ప్రాణమే పెట్టిన ఆయన, నీ కొరకు రక్తమే దారబోసిన ఆయన ఇదిగో నిన్ను బాగు చేయడానికి ఎందుకు ఇష్టపడడు? నువ్వు అడిగితే. ఒకసారి యేసుప్రభు దగ్గరికి కొంతమంది ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. అప్పుడు యేసుప్రభు నీకేం కావాలని అన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి ప్రభు అన్నాడు. నువ్వు అడుగుతున్నావు కాబట్టి నువ్వు బాగైపోయిన పో అంటాడు. హల్లెలూయా. దావీదు కుమారుడా అని కేకలు పెడుతున్నాడు. దాటిపోకు దావీదు కుమారుడా, పుట్టినప్పటి నుంచి అడుక్కుంటూ ఉంటున్నాను. ఏంటయ్యా ఇంతమంది వీధిలో నుంచి వెళ్తున్నారు అంటే, ఇదిగో ఈ వీధిలో నుంచి ఇదిగో నజరేతు అయిన యేసు వెళ్తున్నాడు. ఓ నజరేతు అయిన యేసా, ఇదిగో ఆయన గురించి నేను చాలా విన్నాను. ఇంకెన్ని రోజులు నేను అడుక్కోవాలి, కళ్ళు కనబడట్లేదు. నన్ను ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చోబెడితేనే వచ్చి నన్ను ఒక పట్టా వేసుకొని అయ్యా నాకు ధర్మం చేయండి, అయ్యా నాకు ధర్మం చేయండి అని అడుగుతున్నాను. అయితే చాలా మందిని బాగు చేశాడంట, గుడ్డివారిని బాగు చేశాడంట, చచ్చినోని లేవనెత్తాడంట, కుంటివారిని బాగు చేశాడంట. ఓ ఈ రోజు నాకు మంచి ఛాన్స్ వచ్చింది, ఇక్కడ నుంచి వెళ్తున్న ఆయనని ఖచ్చితంగా ఈరోజు పట్టుకోవాలి, నేను కళ్ళు బాగు చేసుకోవాలి అని నమ్మకం కూడబెట్టుకొని ఇక ఆ గుంపు గురించి ఎదురు చూస్తున్నాడు. ఆ గుంపు అంతా కూడా యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంది. ఆయన ముందు నుంచే యేసు ప్రభు వస్తున్నాడు. కానీ యేసు ప్రభు ఎవరో తెలియదు, ఎందుకంటే పొట్టుగుడ్డాడు.
అందుకే ఒకటి అర్థం చేసుకున్నాడు, ఇక యేసు ప్రభు నేను కేకలేయాలి. ఎవరు యేసు ప్రభు? దావీదు వంశంలో పుట్టిన యూదా గోత్రపు దావీదు కుమారుడని, ఆ నజరేతులో పెరిగిన యోసేపు కుమారుడని విన్నాను కదా. ఆ దావీదు కుమారుడు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నేను గట్టిగా కేకలేస్తానని మంచిగా సిద్ధపడ్డాడు. ఇక యేసు ప్రభు రానే వచ్చాడు. ఓ యేసు ప్రభుతో పాటు చాలా మంది వెళ్తా ఉన్నారు. అయ్యా ఏంటయ్యా శబ్దం అంటే, ఇదిగో దావీదు కుమారుడు వెళ్తున్నాడు, ఇదిగో యేసు వెళ్తున్నాడు, ఇదిగో మనుషులను బాగు చేసి యేసు వెళ్తున్నాడు అని చెప్పి ఆయనకు వినబడగానే కూర్చునే చోట నిలబడి, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని గట్టిగా కేకలేస్తా ఉన్నాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరే, ఎందుకు నా కేకలేస్తున్నావు, ఏంటి అరుపులు అంటే, దావీదు కుమారుడా అని ఎంతమంది ఆపినా ఎదుగు ఆగకుండా అరుస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆ దావీదు కుమారుడిని యేసు కొంత దూరంలో ఆ స్వరం విని ఆగిపోయాడు. మొదటి వ్యక్తి రహస్యంగా ముట్టుకొని బాగైపోవాలనుకున్నది. మొదటి వ్యక్తి ఎలా బాగైపోవాలనుకున్నది? రహస్యం. కానీ ఈ వ్యక్తి గట్టిగా కేకలేస్తున్నాడు. ఎందుకంటే మొదటి వ్యక్తికి కన్నులున్నాయి, అందుకే రహస్యంగా యేసు ప్రభుని చూసి ఎవరికి తెలియకుండా యేసు ప్రభుని ముట్టుకొని బాగైపోయి వెళ్ళిపోవాలనుకుంది ఆమె. కానీ ఇతనికి యేసు ప్రభు కనబడడు కదా, ఇతనికి నోరుంది కదా, ఇప్పుడు విశ్వాసం ఉంది కనుక ఆమెకేమో విశ్వాసం బట్టి కొంగును ముట్టుకుంది, ఇతని విశ్వాసం బట్టి కేకలేస్తున్నాడు. ఎందుకంటే చూడడు కదా, కనబడదు కదా, గట్టిగా కేకలేస్తున్నాడు. ఆ యేసు ప్రభు తన కేక నా యేసేకి వినబడాలి, యేసు ప్రభుకి వినబడాలి, వినబడితేనే కదా ఆయన ఆగేది. ఓ అంతమందిలో మెల్లగా చెబితే వినబడుతుందా? చాలామంది వెళ్తున్నారు, గట్టిగా కేకేస్తేనా ఎంతోమంది అక్కడ మాట్లాడుతారు, ఆ మాటలు ఆయన వినబడదేమని చెప్పి గట్టిగా అరుస్తుంటే ఆ కేక ఏ కేక తెలుసా? విశ్వాసపు కేక. ఈమె 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 ఎలా ముట్టింది? విశ్వాసంతో ముట్టింది. ఆయన ఎలా కేకేశాడు? విశ్వాసపు కేక. ఈ కాలనీలో ఎవరైనా సరే విశ్వాసముతో యేసు ప్రభుని, అయ్యా నన్ను రక్షించయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను బాగు చేయంటే నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు చర్చికి వస్తావా, తర్వాత విషయం నిన్ను మాత్రం ఆ ప్రభు సృష్టికర్త అయిన వాడు నిన్ను బాగు చేస్తాడు. గడిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ. ఆమెను అతని దగ్గరికి వచ్చేసాడు, ఆగిపోయిన ప్రభు వచ్చేసాడు. ఏం కావాలి అని, ఏం కావాలని అడిగాడు. తెలియదానికి ఖచ్చితంగా అతడు గుడ్డోడని తెలుసు. ఆయన నీకేం కావాల? అయ్యా నాకు నన్ను బాగు చేయి, పో బాగైపోయావు అన్నాడు. చేతులు పెట్టాడు, అలాగా అంతే, చేతులు పెట్టాడు, బాగైపోయాడు. అతని విశ్వాసము అతన్ని బాగు చేసింది. ప్రభునందు విశ్వాసం ఉంచి నువ్వు ఎవరివైనా సరే ప్రార్థన చేసుకో, నీ సమస్యలకు ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు. సర్వశక్తిమంతుడు. అయితే ఈ పాతాళము తప్పించుకోవాలంటే అది సరిపోదు. నువ్వు పాతాలను తప్పించుకోవాలంటే సిలువలో ఆయన నా కొరకు కార్చిన రక్తము నా పాపమును అంతం చేసింది. సిలువలో ఆయన నా కొరకు కార్చిన రక్తము నా శాపాన్ని అంతం చేసింది. సిలువలో ఆయన కార్చిన రక్తము నా దోషాన్ని అంతం చేసింది. ఈ పాపము, ఈ శాపము నన్ను పాతాళంలోకి తీసుకెళ్ళి నరకయాతను అనుభవించేటట్టు అది దారిచ్చింది కనుక అది నేను తప్పించుకుంటాను. దాన్ని బట్టి అని నేను నమ్మినటువంటి వారందరినీ ఏం చేస్తాడు తెలుసా? ఆయన పరదేశంలోనికి తీసుకెళ్తాడు. అది రక్షణ విశ్వాసం, ఇది అద్భుతము కొరకు విశ్వాసం. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రాత్రి ఎవరైనా సరే నువ్వు ఏ రకంగా నమ్మినా, నువ్వు దేని కోరి నమ్ముతున్నావు అది దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు రక్షణ కొరకు నమ్మినావా, రక్షణ ఇస్తాడు. నువ్వు నీ సమస్య పోవాలని నమ్మావా, ఖచ్చితంగా నీ నమ్మకాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. దానికంటే ఎక్కువ ఏది అడగట్లేదు. నేను మతం మార్చుకోమని చెప్పలేదు, మతం మార్చుకొని చెప్పలేదు. విశ్వాసం, ఆ విశ్వాసమే ఆయన మార్గంలో నడిపించే విధేయత నీకు ఇస్తుంది అంతే తప్ప, మార్గంలో నడిపిస్తుంది అంతే తప్ప మతంలోనికి నడిపించదు. ఇది మతం కాదు. దేవుని మహిమ కలుగును గాక. ఎవరి దీనిలో మునిగేది ఉండదు, ముంచేది ఉండదు. ఇది మార్గం. దేనికి మార్గం అంటే ఈ 5 యుగాల తర్వాత లోకానికి దేవుడు ఇదిగో మానవులకు పాతాళం నుండి తప్పించి పరలోకానికి తీసుకెళ్ళి ఒక సిలువ యాగ కార్యాన్ని సిలువలో చేశాడు. లోకాన్ని రక్షించే నిమిత్తం ఆయన చేశాడు. పాపం నుంచి జీతమును తను తీసుకొని నిత్య జీవమును వరాన్ని మానవ జాతికి విశ్వాసమును బట్టి ఇచ్చాడు. విశ్వాసులందరూ కూడా ఇక తీర్పు లేని వారుగా నిత్యత్వములో మహిమను పొందడానికి కొత్త ఆకాశము, కొత్త భూమినికి పాత్రులు అవుతారు. సో సంగమ, ఈ రాత్రి మనం సమయానికి ముగింపుకు వచ్చేసాము.
ఈ రాత్రి ఈ భవిష్యత్తు కాలమును గూర్చిన ఈ ప్రవచన గ్రంథం అర్థం కావాలంటే బైబిల్లో గమనించండి. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్ని యుగాలు ఉన్నాయి? 7 యుగాలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని యుగాలు ఉన్నాయి? 7 యుగాలు. మొదటి యుగము అమాయక యుగం. అది ఆది కాండము 1వ అధ్యాయం నుంచి 31 ఆది కాండం 2వ అధ్యాయము 17వ వచనం వరకు ఉంటుంది అది. ఎందుకంటే 3వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత మానవుడు ఏం చేస్తాడు తెలుసా? పాపం చేసి పడిపోతాడు. సో ఇక్కడ మానవుడు ఈ యొక్క అమాయక యుగంలో మానవుడు దేవుని స్వరూపంలో రూపించబడ్డం, మానవునికి బాధ్యతలు దేవుడు ఇవ్వడము, మానవునికి అలాగే మానవుడు తన తప్పును బట్టి ఒక పర్యావసనం పొందుతాడు. ఏంటా పర్యావసనము? పాపం చేసి బట్టి తీర్పు పొందుతాడు. ఏం పొందుతాడు? తీర్పు పొందుతాడు. ఈ యుగంలో, ఈ అమాయక యుగంలో మానవుడు పడిపోయాడు. మానవ యుగం యొక్క అంతంలో మానవుడు పడిపోయిన స్థితి ఇక్కడ కనబడుతుంది. ఈ పడిపోయిన స్థితికి ఏం పొందుకుంటుంది తెలుసా? శాపం పొందుకుంటాడు మనిషి. అక్కడ మోసం చేసిన సర్పము శాపం పొందుతుంది. అలాగే అపవాది సైతాన్ గాడు శాపం పొందుతాడు. అలాగే స్త్రీ శాపం పొందుతుంది. మనిషి శాపం పొందుతాడు. నేల శాపం పొందుతుంది. ఈ యుగాంతములో, ఈ అమాయక యుగాంతములో ఇది దాని యొక్క పర్యావసానంతో అంతమవుతుంది. ఏం తెలుసా? ఈ లోకంలోనికి శాపము ప్రవేశించింది. ఒక పురుషుని ద్వారా ఈ లోకంలోనికి పాపము ప్రవేశించను. ఆ పాపం బట్టి ఈ లోకంలోనికి మరణము ప్రవేశించి. చూడండి, ఈ యొక్క అమాయక యుగంలో మరణము లేదు. ఈ అమాయక యుగంలో మరణం లేదు. భూమి మీద మరణం లేదు. ఈ మానవుడు ఇదిగో దేవుని స్వరూపం చేయబడిన మానవుడు, బాధ్యతలు అనుగ్రహించబడిన మానవుడు ఒక తనకు చేయబడిన నిబంధనను మీరి అతిక్రమం చేసి పర్యావసానంలోకి వచ్చాడు. శాపగ్రస్తుడు అయిపోయాడు. లోకంలోనికి పాపమును, లోకంలోనికి మరణమును తీసుకొని వచ్చి ఆ ఏదెను తోట నుంచి వెలివేయబడ్డాడు. ఈ యొక్క గచ్చ పదల్లో లాంటి భూలోకము, శపించబడిన భూలోకంలోనికి తన జీవితము ముందుకు కొనసాగించబడ్డ జరిగింది. శపించబడిన లోకం. చూడండి, అమాయక యుగంలో ఎంతో అద్భుతమైన భూమి అది. అలాగే ఇదిగో ఇక్కడ చూడండి, 1000 ఏళ్ల పరిపాలనలో ఇదే భూమి మరలా పునరుద్ధీకరించబడుతుంది. ఇదే భూమి ఎందుకంటే ఇక్కడ ఈ లోకంలోనికి సైతాను ప్రవేశించాడు. ఇదిగో ఇక్కడ దీంట్లో లోకంలో సైతాను బంధించబడతాడు. సైతాను ఉన్నందుకు లోకం భ్రష్టత్వంలోకి వచ్చింది. సైతాన్ బంధించినందుకు ఇదిగో 7వ యుగంలో మరలా భూమి ఏదెను తోటలాగా మారిపోతుంది. ఈ భవిష్యత్తు, ఈ చరిత్ర నీకు అర్థమైతే ప్రస్తుతం నీ జీవితం విషయంలో నువ్వు పెద్దగా ఇబ్బంది పడేవాడవు కాదు. చాలా ఈజీగా నీ లైఫ్ అయిపోతుంది. శ్రమకు ఏమవుతుంది? ఈ శ్రమలే కావు అంటావు. నీ భవిష్యత్తు ఇక్కడ ఉంది. నీ భవిష్యత్తు 1000 ఏళ్ళు ఇదే భూమి మీద మరలా తిరిగి వస్తావు ఓ సంగమా. సో 7 యుగాల గురించిన అవగాహన పూర్తిగా వస్తే ఖచ్చితంగా ప్రకటన గ్రంథం అనేది అర్థమవుతుంది. మొదటిది దాసుడు అవ్వాలి. 2 యోహాను సువార్త 16-13 పరిశుద్ధాత్మ చేత బోధించబడాలి. 3 బైబిల్లో అనగా దేవుని గ్రంథములో ఉన్న మొత్తం ఈ ప్రకటన గ్రంథం మాత్రమే కాదు, మిగిలిన చరిత్ర అంతటి గురించిన జ్ఞానం నీకు ఉండాలి. 4 ఈ బైబిల్ యొక్క ఉపదేశం యొక్క సారం నీకు తెలిసి ఉండాలి. అప్పుడు ఈ భవిష్యత్తు అనేది నీకు అర్థమవుతుంది. 4 విషయాలు చెప్పాను. మొదటిది దాసుడు అవ్వాలి. 2 పరిశుద్ధాత్మ చేత బోధించబడేవాడిగా ఉండాలి. 4 ఈ ప్రకటన గ్రంథం మాత్రం కాదు, మిగిలిన బైబిల్లో ఉన్న కథంతటిని కూడా సారము నీకు తెలిసిన వాడై ఉండాలి. 4 ఇదిగో బైబిల్ యొక్క ఉపదేశం యొక్క బోధ యొక్క సారము నీకు తెలిసి ఉండాలి. సో ఇవన్నీ తెలిసినప్పుడు ఈ ప్రకటన గ్రంథం నీకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. సో తెస్సలోని పత్రికలో ఒక మాట ఉంటుంది, ఒకసారి ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 1వ తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆ కాలం గురించి అంటే ఈ 2వ రాకడ గురించి, ఆ ప్రభు ఈ భూమి మీద కాలు పెట్టి ఆ తీర్పు దినం గురించి, ఆ సమయంలో గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎట్లొస్తాడో,
అలాగే ఈ లోకం మీదకి ప్రభు యొక్క తీర్పు రాబోతుంది. దొంగ వచ్చేది ఎవరికి తెలియదు. దొంగ వచ్చేది చెప్పొస్తాడా? అలాగే అంటే దొంగలాగా కాదు, అంటే దొంగ వచ్చేది తెలియదు, అంటే రహస్యంగా ఉంటుంది. అలాగే ఈ భూమి మీదకి ప్రభు యొక్క తీర్పు దినము రహస్యంగా ఉంటుంది ప్రపంచం అంతటికి. కానీ నీకు నేను అవసరం లేదు. ఎందుకు తెలుసా? నీకేం బోధించబడుతుంది నీ దాసుని ద్వారా? అంతా బోధించబడుతుంది. నేను అన్నాడు నేను ఆల్రెడీ, అంటే దీని అర్థం ఏంది? పౌలయ్య గారు వీళ్ళందరికీ ముందే బోధించాడు. తను స్థాపించిన సంఘాలన్నిటికీ ఇది ముందే బోధించాడు. కానీ ఇది ఎప్పుడు రాశాడు? తెస్సలోనిక పత్రిక 53లో రాశాడు. ఎప్పుడు రాశాడు? 53లో రాశాడు. కానీ ప్రకటన గ్రంథము ఎప్పుడు రాయబడింది? 96లో రాయబడింది. అంటే పౌలయ్యకు పద్మాసు ద్వీపంలో భవిష్యత్తు గురించి దేవుడు దర్శనం ఇవ్వకముందే ఆత్మలో వాక్య జ్ఞానము కలిగిన దైవజనుడైన పౌలయ్య గారికి యేసయ్య ముందుగానే వీటి గురించి చెప్పేశాడు. అందుకే ఆ అంత్య దినముల గురించి, ఆ రెండవ రాకడ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఏం చేశాను? నేను బోధించాను. మరి నేను బోధించకపోతే ఎట్లా అని స్టార్ట్ చేశాను. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పే పాయింట్? సో ఈ ప్రకటన గ్రంథం, ఆ రాకడ దినం సంగమానికి అర్థం కావాలంటే ఇవన్నీ నువ్వు బోధించబడిన వ్యక్తిగా ఉండాలి. అంటే వీటన్నిటి నువ్వు తెలుసుకున్న వ్యక్తిగా ఉండాలి. పాస్టర్ గారు మాకు తెలియదు అంటే ఇంకా నేనేం చేయలేను. నేను చెప్తున్నా, నా బాధ్యత. వినడం నీ బాధ్యత, చక్కగా తెలుసుకోవడం నీ బాధ్యత. ఎందుకంటే ఆ దినము ఎలా వస్తుందంట? ఆకస్మికంగా వస్తుందంట, దొంగ వలె వస్తుందంట. నువ్వు దీని గురించి అంతా కూడా వివరాలు తెలిస్తే నీకు అసలు అది రహస్య రాకలాగా ఉండదు. నీకు తెలిసిపోతుంది. పలానా టైంకి దేవుడు వచ్చేస్తాడు, నేను తీసుకెళ్ళిపోతాడు. పలానా టైంకి భూమి మీదకి శిక్ష రాబోతుంది, తీర్పు రాబోతుంది, పలానా టైంకి శ్రమలు రాబోతున్నాయి అని నీకు అవగాహన పూర్తిగా వస్తుంది. నువ్వు ఈ బోధను చక్కగా జ్ఞానాన్ని సంపాదించుకుంటే. అందుకే ఇంకా 18 రోజులు ఉన్నాయి. ఈ 18 రోజులు క్రమంగా మీరు రండి, ఈ జ్ఞానాన్ని పొందుకోండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తి. యేసయ్య నీ కృప తాళంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తాళంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవే తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాలవా రసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు త్వరగా రానయ్యున్నాడు. ప్రకటన గ్రంథం అంత్య దినముల యొక్క సంఘటనల యొక్క జరగబో సంఘటనల గురించిన సంభవాల ప్రవచనం, భవిష్యత్తులో సంభవించబో సంఘటనల యొక్క ప్రవచనం. అది నువ్వు చదివినప్పుడు, అది నువ్వు విన్నప్పుడు, దాన్ని గ్రహించి దానికి అనుగుణంగా నీ జీవితాన్ని మలుచుకున్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. అది చదివినప్పుడు, అది విన్నప్పుడు, అది గ్రహించి దానికి అనుగుణంగా ప్రస్తుత జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు నువ్వు ధన్యురాలివి, ఆశీర్వదించబడతావు. నువ్వు నీ ప్రాణం పోయేంత వరకు నువ్వు నమ్మకాన్ని నిలబెట్టుకుంటే జీవ కిరీటం పొందుకుంటావు. నువ్వు మారు మనసు పొందితే నువ్వు ఆయనతో కూడా భోజనం చేస్తావు. నువ్వు జయిస్తే
నువ్వు పరదేశంలో ఉన్న ఆ జీవవృక్ష ఫలమును భుజిస్తాం. ఎంతో ప్రోత్సాహకరంగా ఈ ప్రకటన గ్రంథాన్ని సంఘానికి రాయి, 7 సంఘాలకు రాయి, వారికి పంపు అని పలికాడు. ప్రభువే పలికాడు. మత్తయి సువార్త ప్రభు రాయమని లేదు, వారు ఆత్మచేత ప్రేరేపించబడి ప్రతి గ్రంథాన్ని రాశారు. కానీ ప్రకటన గ్రంథం మాత్రం యేసు ప్రభు తన నోటితో చెప్పాడు. రాయి, రాసి పంపు. ప్రభు నోటితో చెప్పిన గ్రంథం, ప్రభు రాయమని చెప్పిన గ్రంథం, ప్రభు పంపించమని చెప్పిన గ్రంథం. ఆ సారాంశం గ్రహించి దాని ప్రకారంగా నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు నువ్వు ధన్యురాలు. అందుకే ఈ జ్ఞానము నీకు నాకు అవసరం కనుక ప్రార్థన పూర్వకంగా, ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తే తప్ప ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగా. కానీ ప్రభు 7 మార్లు పలికాడు గనక 7 మార్లు పలికిన పరిశుద్ధాత్మ దేవుని మాట ఇది. సో ఆత్మ దేవుని చేత బోధించబడకుండా ఇది అర్థం కాదు కనుక ప్రతిరోజు అడుగు, పరిశుద్ధాత్మదేవ నాతో మాట్లాడని, పరిశుద్ధాత్మదేవ నాకు బోధించని. ఎలా పడతాలా ఏదో కూడికి వచ్చేసినట్టు వచ్చేయకు, ప్రార్థనకు వచ్చేసినట్టు వచ్చేయకు. ప్రతిరోజు ప్రార్థన చేసుకో, పరిశుద్ధాత్మదేవ నాతో మాట్లాడు. ఆయన చేత బోధించబడువా అని ఆత్మకే ఈ మాటలు వారి చెవిలోకి వెళ్ళి వారి హృదయాన్ని దీవిస్తుంది, వారి జీవితాన్ని ఆశీర్వదిస్తుంది. ప్రభువా, సంఘమంతా కూడా ఈ సత్యాన్ని గ్రహించే కృప మాకు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చు. ప్రతి బిడ్డను దీవించి ఆశ్రదించమని, ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచమని, ఈ కుటుంబాన్ని బలపరచమని, ఈ కుటుంబీకులను మీరు ఆశ్రదించమని, ఆనుగు గారిని, తన యొక్క సతీమణిని, పిల్లల్ని, తన యొక్క తోబుట్టువులను, ఇదిగో తన యొక్క బావలను, కుటుంబాలను మీరు దీవించమని. అలాగే ఈ వీధిలో ఎంతమంది అయితే ఓపికతో విశ్వాసంతో ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నారు, వారికి ఏ బాధలు నా బాధలు ఈ రాత్రి తొలగిపోవును గాక. ఎంతమంది రోగములతో ఉన్నారు, రోగములకు స్వస్థత కలుగును గాక. వారికి నెమ్మది, సమాధానము, ధైర్యము, శాంతి కలుగును గాక. ప్రభువా, నాగబాబు పుట్టి స్వస్థపరచు. నాగబాబు నడుము ఆ యొక్క వెన్నుపూస యేసు రక్తం, యేసు నామములో అది సరి చేయబడు. ఆ కుమారుడు ఇది వరకంటే మంచిగా లేచి తిరిగి తన కుటుంబాన్ని పోషించుకుని గొప్ప శక్తితో కూడిన స్వస్థత ఇప్పుడే ఆ బిడ్డ మీదకి వచ్చునుగా. యేసు రక్తంలో వచ్చునుగా, యేసు నామములో కుమారుడు లేచి నడిచునుగా. వెంకాయమని మీరు బలపరచండి, పిరికితనం తీసేయండి, నేను చచ్చిపోతాను మాట నోరించి తీసి, ఈ శరీరం మట్టిలో కలిసిపోవాలి, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను ధైర్యము వెంకయ్యమ్మకి దయచి. ఇప్పుడు అందరికీ శ్రమల గురించి భయపడేవారు, ఇబ్బందులకు భయపడేవారు, ఇది కొద్ది రోజులే. నా ప్రభుతో నిత్యం జీవించే రక్షణ నాకుందనే ధైర్యము, నిరీక్షణ దయచేసి మహిమ మీరు పొందుకో. ఈ దాసురాలు నన్ను, నీ కుటుంబం, ఈ సంఘాన్ని దీవించి ఆశించు. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొందున్నాము తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ప్రకటన గ్రంథాన్ని బోధించి ఆయన యొక్క స్వరాన్ని గ్రహించి నడుచుకోవడానికి సాయం చేసి నడిపించు. యేసు రక్తం, శిలువ రక్తం, యేసు సంపూర్ణ. అందరికీ వందనాలు. దేవుడు మనందరికీ దీవించడానికి రేపు మందిరంలో ఆరాధన ఉంటుంది 10:30.